సో ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ సర్ప్రైజ్ అన్నారు. వై దిస్ ఇస్ అ సర్ప్రైజ్ అని చూద్దాము. ఈ 40 బేసిస్ పాయింట్, ఓకే, ఈ 40 బేసిస్ పాయింట్స్ అంటే ఏంటి? అండ్ ఇన్ఫ్లేషన్ అంటే జనరల్గా తెలుసు కదా. వాట్ ఈస్ ఇన్ఫ్లేషన్? జనరల్ రైజ్ ఇన్ ప్రైస్ లెవెల్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్ మూవ్, ఎందుకంటే ఇట్ వాజ్ లైక్ లాస్ట్ 2 years నియర్లీ జనవరి 20 నుంచి ఆర్ మార్చ్ 20 నుంచి ఇట్ వాజ్ ఏ కాన్స్టెంట్ రేట్. 4% రేట్ మెయింటైన్ చేస్తూ వచ్చింది మానిటరీ పాలసీ కమిటీ ఆర్ ఆర్బీఐ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మానిటరీ పాలసీ కమిటీ అండ్ ఆర్బీఐ కూడా చెప్తాను. ఇట్ టేక్స్ లిటిల్ టైం, జాగ్రత్తగా నోట్ చేసుకోండి, చాలా థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనం 40 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్ చేసాం. 40 బేసిస్ పాయింట్ అంటే ఒక బేసిస్ పాయింట్ 10 బేసిస్ పాయింట్స్ అంటే 0.1% అనమాట. ఓకే, 40 బేసిస్ పాయింట్స్ అంటే 0.4%, రైట్? సో ఇన్ఫ్లేషన్ అండ్ అసలు ప్రాబ్లం ఏంటి ఇక్కడ? అసలు ఈ మానిటరీ పాలసీ కమిటీ అండ్ ఆర్బీఐకి డిఫరెన్స్ ఏంటి చెప్పండి, ఎవరికైనా తెలుసా? ఆర్బీఐ ఈస్ లైక్ సెంట్రల్ బ్యాంక్. ఎస్, చెప్పు, నో ప్రాబ్లం, నో తప్పైనా ఇంకా చెప్పండి. జనరల్గా ఆర్బీఐ ఇనీషియల్గా ఎలా ఉండేదంటే ఆర్బీఐ యూస్ టు లుక్ ఆఫ్టర్ ఆల్ ద మానిటరీ పాలసీ డెసిషన్స్. ఓకే, దేర్ వాజంట్ ఎనీ గవర్నమెంట్ సైడ్ నుంచి రిప్రజెంటేటివ్స్ ఎవరు ఉండకపోయేవాళ్ళు. సో వీ హ్యావ్ క్రియేటెడ్ మానిటరీ పాలసీ కమిటీ ఎ ఫ్యూ ఇయర్స్ అగో, అండ్ దాంట్లో లైక్ దేర్ ఆర్ 6 people. ఓకే, అండ్ ఎక్స్ అఫిషియో చైర్మన్ ఇస్ ఆర్బీఐ గవర్నర్ హిమ్సెల్ఫ్, అండ్ వీ హ్యావ్ ఆర్బీఐ డెప్యూటీ గవర్నర్స్ కూడా ఉంటారు దాంట్లో. సో బేసికలీ ఈ మానిటరీ పాలసీ కమిటీ మెయిన్ ఎజెండా ఏంటంటే టు కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్, టు కీప్ ఇట్ బిలో ఆర్ 4 ± 2% ఉంచాలన్నమాట ఇన్ఫ్లేషన్. సో దానికోసం వీళ్ళు మానిటరీ పాలసీ డెసిషన్స్ తీసుకుంటారు. దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ టు అండర్టేక్ ద మానిటరీ పాలసీ డెసిషన్స్. మానిటరీ పాలసీ అంటే ఏంటి? మనీ గురించిన పాలసీ. ఫిజికల్ పాలసీ అంటే బేసికలీ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. మానిటరీ పాలసీ కమ్స్ ఫ్రమ్ ద ఆర్బీఐ. ఓకే, 2 different. ఫిజికల్ పాలసీ, ఫిజికల్ డెఫిసిట్ ఇదంతా గవర్నమెంట్కి సంబంధించింది. మానిటరీ పాలసీ ఇదంతా ఆర్బీఐకి సంబంధించింది. లైక్ మోర్ కంట్రోల్ విల్ బి ఫ్రమ్ ద ఆర్బీఐ సైడ్. సో ఇక్కడ మనం చూద్దాం, చూడండి. ఫస్ట్ రెపో రేట్, అండ్ దేర్ ఆర్ అదర్ వర్డ్స్ యాజ్ వెల్ హియర్. రైట్, ఇక్కడ చూడండి, కాస్ట్ ప్రైస్ ఇండెక్స్ ఒకటి ఉంది, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఒకటి ఉంది, బ్యాంక్ రేట్ ఒకటి ఉంది, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ ఒకటి ఉంది. ఓకే, అండ్ వీ హ్యావ్ రెపో యాజ్ వెల్, అండ్ బ్యాంక్ రేట్ ఒకటి ఉంది. ఇంకేమైనా ఉందా? ఎస్, సిఆర్ఆర్. వెరీ గుడ్, సిఆర్ఆర్ ఒకటి ఉంది. సిఆర్ఆర్కి అసోసియేటెడ్ కాన్సెప్ట్ ఎస్ఎల్ఆర్. ఓకే, సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్. ఒక్కొక్క దాన్ని చాలా క్లియర్గా చెప్తాను, మెల్లిగా వినండి. ఫస్ట్ నేను సిఆర్ఆర్ చెప్తాను. ఓకే, సిఆర్ఆర్ ఈస్ క్యాష్ రిజర్వ్ రేషియో. క్యాష్ రిజర్వ్ రేషియో ప్లీజ్ రాసుకోండి. పేరులోనే ఏమర్థమవుతుంది? సో మనకు బ్యాంక్స్ ఉంటాయి, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఇవన్నీ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్. సో ఈ బ్యాంక్స్ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి, క్యాష్. ఒకవేళ 100 రూపాయలు ఉంటే ఆ 100 రూపాయల్లో నుంచి ఒక 4 rupees, జనరల్గా ఇవాళ 4.5 చేసాం మనం, ఒక 50 బేసిస్ పాయింట్స్ పెంచి. జనరల్గా 4 ఉండేది, ఇప్పుడు 4.5 అయింది. సో ప్రతి 100 రూపాయలకి 4.5 rupees ద బ్యాంక్ షుడ్ park or bank should give that 4.5 rupees to RBI. Okay, they just have to park this particular money with the RBI, and RBI దీనికి ఏమి ఇంట్రెస్ట్, ప్రాఫిట్ ఏమి ఇవ్వదు అనమాట. ఎందుకు అని అంటే బేసికలీ ఒకవేళ బ్యాంక్స్ లెట్ us suppose they fail, వెంటనే ఇవ్వడానికి అనమాట. ఓకే, ఇనిషియల్లీ అంతకుముందు ఇది 15% ఉండేది, అప్పుడు నమ్మకం తక్కువ ఉండేది అనమాట ఇండియన్ బ్యాంక్స్ మీద. ఇనిషియల్ ఇన్ ద సెన్స్ లైక్ ఇనిషియల్ ఇయర్స్ ఆఫ్ అవర్ ఇండిపెండెన్స్ వీ హ్యాడ్ 15% ఆఫ్ క్యాష్ రిజర్వ్ రేషియో. అంటే ప్రతి 100 రూపాయలు బ్యాంక్ దగ్గర ఉన్న దాంట్లో 15 రూపాయలు ఆర్బీఐ పెట్టుకునేది. సో దానికి, సో దిస్ ఈజ్ ఫ్రమ్ ద పవర్ ఇట్ డిరైవ్స్, ఆర్ ఆర్బీఐకి ఎక్కడి నుంచి వస్తుంది పవర్ ఆ 4.5 rupees తీసుకోవడానికి? ఫ్రమ్ ఆర్బీఐ యాక్ట్. త్రూ ఆర్బీఐ యాక్ట్ the banks should
ఈ రిజర్వ్ పెట్టాలన్నమాట. లైక్ ఇట్ బ్యాంక్స్ షుడ్ పార్క్ దిస్ పర్టికులర్ మనీ విత్ ద ఆర్బీఐ, రైట్? ఎనీ ప్రాబ్లమ్ హియర్? రైట్. అండ్ దీనికి ఇంట్రెస్ట్ రేట్ ఇలాంటివి ఏమి ఉండవు అనమాట, అన్లెస్ ఇట్ ఈస్ అ వెరీ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్స్. జనరల్గా ఈ 4.5 రూపీస్ ఏదైతే బ్యాంక్స్ పార్క్ చేస్తున్నాయి ఆర్బీఐ దగ్గర, RBI doesn't give any interest or like that. Okay, so this is the concept of CRR. Now SLR, statutory liquidity ratio. Okay, ఇది మీకు తెలుసా ఆర్ నేను మళ్ళీ మీకు తెలియదు అనుకొని చెప్తున్నా? మీకు తెలుసు అంటే నేను ఫాస్ట్గా వెళ్తా. తెలీదా? ఓకే. సో ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. సో స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో, లిక్విడిటీ అంటే లిక్విడ్. ఇప్పుడు లిక్విడ్ క్యాష్ ఉందా అంటాం కదా, విచ్ ఈస్ లైక్ వెరీ ఈజీలీ కన్వర్టబుల్. సో స్టాట్యూటరీ అంటే ఫ్రమ్ ద స్టాట్యూట్ ఆర్ ఫ్రమ్ ద లా. సో ఇక్కడ ఇది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద ఉందన్నమాట. దిస్ ఈస్ అండర్ ఆర్బీఐ యాక్ట్ అండ్ ఎస్ఎల్ఆర్ ఈస్ ఫ్రమ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. సో ఆర్బీఐ రెగ్యులేట్స్ బ్యాంక్స్, జనరల్గా నార్మల్ అన్ని బ్యాంక్స్ని రెగ్యులేట్ చేస్తారు. సో RBI says that you have to keep this much SLR అని చెప్పేసి చెప్తుంది. SLR అంటే ఒక 100 రూపాయలు ఉంటే you have to keep this much in the liquid form, అంటే రెడీలీ లిక్విడ్ ఫామ్, గోల్డ్ కానీ G-Secs ఆర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటాం, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ, రైట్, డైరెక్ట్గా క్యాష్ రూపంలో కానీ. సో అలా ప్రతి 100 రూపాయలని ఇలా మీరు మెయింటైన్ చేయాలి అని చెప్తారు అనమాట, రైట్? సో దిస్ ఈజ్ SLR. ఒకప్పుడు ఇది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారంగా మాక్సిమం లిమిట్ ఫర్ దిస్ ఈస్ 40%. 40% కంటే ఎక్కువ ఉంచాలని చెప్పొద్దు. ఓకే, ఒకప్పుడు ఇది 35% అలా కూడా ఉండేదన్నమాట. ఎందుకంటే రెడీలీ యూజబుల్ క్యాష్ కదా. ఒకప్పుడు దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ గవర్నమెంట్ ఫండింగ్ అనమాట, అంటే డైరెక్ట్గా బ్యాంక్స్ నుంచి డబ్బులు ఈజీగా తీసుకునేలాగా. సో ఇది లిక్విడ్ అసెట్స్ రూపంలో ఉంచాలి కాబట్టి దిస్ ఈజ్ SLR అంటాం అనమాట. రైట్ నో ఇట్ ఈస్ అరౌండ్, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, ఎక్కడైనా ఇచ్చారా? ఇప్పుడైతే చాలా తక్కువ ఉంది, ఇట్స్ అరౌండ్ 19% ఆర్ లైక్ దాట్. SLR ఇక్కడ ఇవ్వలేదు. SLR ఈజ్ అరౌండ్ 19% అరౌండ్. ప్లీజ్ రీకన్ఫర్మ్ దిస్. సో దిస్ ఈజ్ SLR. దిస్ ఈజ్ ద పవర్. ఎక్కడి నుంచి వస్తుంది ఇది? ఈ మనీ ఎవరి దగ్గర ఉంది? ఈ మనీ బ్యాంక్స్ దగ్గరే ఉన్నాయి. బట్ దిస్ హ్యాస్ టు బీ ఇన్ లిక్విడ్ ఫామ్లో ఉండాలి. ఏంటి? గోల్డ్ కానీ, క్యాష్ కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ, విచ్ క్యాన్ బి ఈజీలీ కన్వర్టబుల్, రైట్? సో రెడీలీ యూజబుల్ ఫామ్లో ఉండాలి. దిస్ SLR. CRR ఈజ్ విత్ ఆర్బీఐ దగ్గర పార్క్ చేయడం, ఆర్ ఇదేమో డైరెక్ట్గా మన దగ్గర ఉండడం, బ్యాంక్ దగ్గరే ఉండడం. ఇది SLR. దీస్ ఆర్ 2 కాన్సెప్ట్స్. అమ్మా ఏమండవు? 18%. థ్యాంక్ యూ. రైట్. నౌ కమ్స్ దిస్ బ్యాంక్ రేట్. Bank rate on a marginal standing facility. Okay, there is small difference between this bank rate and marginal standing facility. ఈ బ్యాంక్ రేట్ అంటే ఏంటంటే లాంగ్ టర్మ్ లోన్స్ వితౌట్ కొలాటరల్. అనమాట. అవి బ్యాంక్కి ఇస్తుంది ఆర్బీఐ. ఇప్పుడు ఈ రెపో ఇదంతా ఉంది కదా, ఈ రెపో ఇవంతా షార్ట్ టర్మ్ అనమాట. 1 year, 90 days ఇట్లా ఉంటుంది. లాంగ్ టర్మ్ ఈస్ మోర్ దెన్ 1 year. సో ఆర్బీఐ బ్యాంక్స్కి లాంగ్ టర్మ్లో లోన్స్ ఇస్తుంది అనమాట. ఓకే, వితౌట్ కొలాటరల్ ఎవరైనా మనకి లోన్స్ ఇస్తున్నారంటే ఏంటి? ఇట్ విల్ బి ఆఫ్ హై రేట్. రేట్ అయితే ఎక్కువ ఉంటుంది కదా, రైట్? సో అదొకటే జస్ట్ పక్క పెట్టేయండి. దట్ జనరల్గా బ్యాంక్ రేట్ ఎక్కువ ఉంటుంది. బ్యాంక్ రేట్ అంటే ఏంటి? విచ్ ఈస్ లాంగ్ టర్మ్ లోన్స్ వితౌట్ కొలాటరల్ గివెన్ టు బ్యాంక్స్ ఫ్రమ్ ద ఆర్బీఐ. దిస్ ఇస్ క్లియర్, రైట్? సో జనరల్గా ఇది డైరెక్ట్ టూల్ ఏం కాదు. బ్యాంక్ రేట్ ఈస్ నాట్ సో మచ్ యూస్డ్. అది జనరల్గా కాన్స్టెంట్ పెట్టడమో అట్లానే పెడతారు. ఇది బ్యాంక్ రేట్ ఎందుకు యూజ్ చేస్తారంటే సమ్ టైమ్స్ ఎప్పుడైనా ఇప్పుడు SLR 19% ఆర్ 18% మెయింటైన్ చేయాలన్నారు కదా. సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ SLR 18% మెయింటైన్ చేయకపోతే 100 రూపీస్లో 18 రూపీస్ వాళ్ళు క్యాష్ రూపంలో ఆర్ లిక్విడ్ రూపంలో మెయింటైన్ చేయకపోతే దెన్ ఆర్బీఐ పనిషెస్ దెమ్, పీనలైజెస్ దెమ్. ఎలా పీనలైజ్ చేస్తుంది? బ్యాంక్ రేట్ కంటే 3% ఎక్స్ట్రా ఫైన్ కట్టండి మీరు అని చెప్పేసి. బ్యాంక్ రేట్ ఈస్ జనరలీ యూజ్డ్ ఫర్ దాట్ అనమాట. ఓకే, ఐ యూ అండర్స్టాండింగ్? సో
అది బ్యాంక్ రేట్. ఇప్పుడు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీకి వస్తాం. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఏంటంటే షార్ట్ టర్మ్ లోన్స్ గివెన్ టు బ్యాంక్స్ ఫ్రమ్ ద ఆర్బీఐ. ఇది దీంట్లో ఎస్ఎల్ఆర్ కోటా కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఎస్ఎల్ఆర్ కోటా కూడా వాడుకోవచ్చు. షార్ట్ టర్మ్ లోన్స్ గివెన్ బై ఆర్బీఐ టు బ్యాంక్స్. చాలా జాగ్రత్తగా వినండి. ఆర్బీఐ బ్యాంక్స్ కి షార్ట్ టర్మ్ లోన్స్ ఇస్తుంది విత్ కొలాటరల్. ఏం బాధపడకండి, నేను క్లియర్గా చెప్తాను. ఇది రెపో అంటే కూడా మోరార్లెస్ ఇదే. జీసెక్స్ ఇస్తే డబ్బులు ఇవ్వడం. ఓకే, రెపో అంటే అది కూడా షార్ట్ టర్మే, మార్జినల్ ఎంఎస్ఎఫ్ ఇది. బట్ ఈ రెండిట్లో తేడా ఏంటంటే రెపోలో ఎస్ఎల్ఆర్ కోటా వాడుకోలేం. ఎస్ఎల్ఆర్లో నేను జీసెక్స్ ఉంటాయని చెప్పాను. గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉంటాయి, అంటే బాండ్స్. ఈ బాండ్స్ రెపో గవర్నమెంట్ సెక్యూరిటీ విచ్ ఆర్ అండర్ ఎస్ఎల్ఆర్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ రెపో ఆపరేషన్స్, బట్ ఇట్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ ఎంఎస్ఎఫ్. అర్థమవుతుందా? చిన్న డిఫరెన్స్ ఉంది. అంటే కొద్దిగా లీవే ఇస్తున్నారు అనమాట. ఏంటి, ఇంకొద్దిగా ఎక్కువ డబ్బులు కావాలి అంటే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఇంకాస్త రెపో కంటే కూడా కొద్దిగా డబ్బులు ఎక్కువ కావాలి అంటే దిస్ ఈస్ అనదర్ మెకానిజం. షార్ట్ టర్మ్ లోన్స్ యూజింగ్, అంటే ఈవెన్ యూజింగ్ ద ఎస్ఎల్ఆర్ కోటా బాండ్స్. సో ఇది కొద్దిగా ఎక్స్ట్రా ఇస్తున్నారు కాబట్టి ఈ రేట్ విల్ బి మోర్ దెన్ రెపో. అర్థమవుతుందా? ఎవరికైనా అర్థం కావచ్చు మళ్ళీ చెప్తాను. సి, మనకి బ్యాంక్ రేట్ ఉంది. బ్యాంక్ రేట్ అంటే ఏంటి చెప్పండి? లాంగ్ టర్మ్ అన్కొలాటరల్, నాన్ కొలాటరల్ ఎక్కువ ఉంటుంది. జనరల్గా ఇది ఎక్కువ ఉంటుంది. దిస్ ఈస్ డన్. ఇప్పుడు ఎంఎస్ఎఫ్ వస్తుంది. ఎంఎస్ఎఫ్ ఇస్ షార్ట్ టర్మ్ కొలాటరల్, బట్ ఈ షార్ట్ టర్మ్ కొలాటరల్ దిస్ ఈస్ బియాండ్ రెపో. సో ఇక్కడ మనము ఎస్ఎల్ఆర్ కోటా బాండ్స్ కూడా ఆర్ ఎస్ఎల్ఆర్ కోటా సెక్యూరిటీస్ కూడా వాడుకోవచ్చు అనమాట. ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి? 100 రూపాయల్లో మనం 18 రూపీస్ లిక్విడ్ రూపంలో వాడుకోవాలి, ఆర్ లిక్విడ్ రూపంలో మనం మన దగ్గర పెట్టుకోవాలన్నమాట. సో దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. క్యాష్ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉన్నాయి చూడండి, ఇక్కడ వాడుకోవచ్చు అనమాట. అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ పేపర్స్, అవి డబ్బులు కాదు, ఈజీలీ కన్వర్టబుల్ అని చెప్పే కదా. ఇక్కడ ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట డబ్బుల్లాగా. అర్థమైంది కదా? సో దిస్ ఈస్ ఎంఎస్ఎఫ్. నార్మల్ రెపో ఏంటి? నార్మల్ రెపో ఏంటి? రెపో ఏంటంటే షార్ట్ టర్మ్ లోన్స్, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. షార్ట్ టర్మ్ లోన్స్ ఆర్బీఐ లెండ్స్ టు కమర్షియల్ బ్యాంక్స్. ఓకే, సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇస్తే డబ్బులు ఇవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట, షార్ట్ టర్మ్ లోన్స్. క్లియర్? ఇప్పుడు రివర్స్ రెపో అంటే ఏంటి? బ్యాంక్స్ దగ్గర లెటర్ సపోజ్ ఎక్కువ డబ్బులు ఉన్నాయి. సో బ్యాంక్స్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే ఏం చేస్తే బ్యాంక్స్ పోయి ఆర్బీఐకి ఇస్తే ఆర్బీఐ ఇంట్రెస్ట్ కడుతుంది, రైట్? బ్యాంక్స్ గోయింగ్ టు అదర్ బ్యాంక్ టు పార్క్ దేర్ మనీ. ఓకే, అది రివర్స్ రెపో. ఇప్పుడు చూడండి, ఈ బ్యాంక్ రేట్ నుంచి ఇలా చూసుకుంటూ వస్తే అన్నిటికంటే ఎక్కువ ఏది ఉంటుంది? ఎందుకంటే ఇది నాన్ కొలాటరల్ కాబట్టి ఎక్కువ ఉంటుంది. అన్నిటికంటే తక్కువ ఏముంటుంది? రివర్స్ రెపో. సో బ్యాంక్ రేటు, రెపో రేటు, రివర్స్ రెపో రేటు. సో ఇలా ఒక లైన్ గీస్తే ఇదంతా పాలసీ కారిడార్ అంటాం అనమాట. పాలసీ కారిడార్ అంటాం, విచ్ జనరల్లీ ఈ ఆర్బీఐ ఆర్ మానిటరీ పాలసీ కమిటీ ఈజ్ కన్సర్న్ విత్. ఇది ట్వీక్ చేస్తూ ఉంటుంది అనమాట. అర్థమైందా? క్లియర్ ఇది? రైట్, సౌండ్ రావట్లేదు, మళ్ళీ చెప్పమంటే మళ్ళీ చెప్తాను. ఎనీ ప్రాబ్లం? అంటే జస్ట్ ఇవి ఎక్కువ ఈ పదాలు వచ్చాయి కాబట్టి కాస్త డిఫికల్ట్ ఉండొచ్చు, బట్ మోర్ ఆర్ లెస్ ఆ డబ్బుల్ మెకానిజమే, లైక్ మనీ మెకానిజం వర్కింగ్ ఇన్ డిఫరెంట్ ఫ్యాషన్స్. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అండ్
స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అంటే ఏం లేదు, ఒకవేళ ఎక్కువ డబ్బులు ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర డిపాజిట్ చేయడానికి. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిమానిటైజేషన్ అప్పుడు సడన్ గా బ్యాంక్స్ దగ్గరికి చాలా ఎక్కువ డబ్బులు వచ్చేసాయి, అవి పోయి డిపాజిట్ చేస్తాయి అనమాట. అంటే ఎక్సెస్ లిక్విడిటీ ఒకసారి వస్తే దాన్ని పోయి డిపాజిట్ చేయడానికి స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అంటాం. అండ్ ఈ రెపో అండ్ రివర్స్ రెపో ఉంది కదా, దీన్ని లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటాం అనమాట. LAF, లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. అంటే లిక్విడిటీని అడ్జస్ట్ చేయడానికి మనకున్న 2 మెకానిజమ్స్. ఓకే, ఐదర్ మనం పంప్ చేస్తాము ఆర్ సక్ చేస్తాము. పంపింగ్ ఎలా? రెపో మెకానిజమ్స్తోనే. సకింగ్ ఎలా? రివర్స్ రెపో మెకానిజం. సో ఇప్పుడు జనరల్గా ఇదంతా ఏం జరుగుతుంది, ఇప్పుడు మనకి ఇక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. ఇన్ఫ్లేషన్ పెరగడం అంటే అంతకుముందు 1 kg ఆఫ్ మ్యాంగో మనం 80 రూపీస్ కొంటే లెటర్ సపోజ్ ఇప్పుడు 120 రూపీస్ కొంటున్నాం, రైట్? అంటే 120 డబ్బులు ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి, మార్కెట్లో డబ్బులు ఎక్కువ ఉన్నాయి. సో ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఇప్పుడు మనము ఇన్ఫ్లేషన్ తగ్గించాలంటే ఏంటి? డబ్బులు సక్ చేసామనుకోండి ఆర్ డబ్బులు లాగేసామనుకోండి, దెన్ ఏమవుతుంది? డబ్బులు లేనప్పుడు ఏం చేస్తారు? 80కే కొనాల్సి వస్తుంది, రైట్? సో ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. సో ఎప్పుడైనా ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఏం చేస్తూ ఉంటాం? రేట్స్, ఈ రెపో రేట్లు కానీ ఇలాంటివన్నీ ఇంక్రీజ్ చేస్తూ ఉంటాం, రైట్? బట్ ఇక్కడ ఒక క్యాచ్ ఉంది, మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనము రెపో రేట్స్ పెంచామనుకోండి, ఇప్పుడు రెపో రేట్ అనుకుందాం. రెపో రేట్ అంటే ఏంటి? షార్ట్ టర్మ్ లోన్స్ వాట్ బ్యాంక్స్ ఆర్ గెటింగ్ ఫ్రమ్ ద RBI. ఇప్పుడు RBI రేట్స్ పెంచింది అనుకోండి, అంటే ద మనీ వాట్ బ్యాంక్స్ ఆర్ గెటింగ్ ఈజ్ గెటింగ్ డియరర్ ఆర్ కాస్ట్లియర్. అవునా? బ్యాంక్స్ ఏదైతే డబ్బులు వాళ్ళకి వస్తున్నాయో అవి కాస్ట్లీ అవుతున్నాయి. అంటే ఈ బ్యాంక్స్ వచ్చేసి ఇప్పుడు బ్యాంక్స్, RBI కస్టమర్, ఇప్పుడు మనం. సో వీళ్ళకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది కాస్ట్లీ అవుతుందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రావడం కూడా కాస్ట్లీ అవుతుంది. ద లోన్స్ వాట్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ బ్యాంక్స్ గెట్స్ కాస్ట్లియర్. అంటే ఇది కాస్ట్లీ అవుతుంది అంటే మనకి డిమాండ్ తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు ఎందుకు అప్పులు తీసుకోవడం అన్న ఆ ఫేజ్ వస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోతాయి, రైట్? ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు తగ్గిపోతాయి? ఎవరు లోన్స్ తీసుకోరు, నోబడీ వాంట్స్ టు ఇన్వెస్ట్. సో డిమాండ్ తగ్గిపోతుంది. సో గ్రోత్ తగ్గిపోతుంది. అంటే మ్యాక్రో ఎకనామిక్ మీకు అర్థమవుతుంది కదా, అంటే ఒక బ్రాడర్ వ్యూలో ఏం జరుగుతుంది అన్నది అర్థమవుతుందా? సో జనరల్గా ఈ రేట్స్ ఇప్పుడు మీకు అర్థమవుతుండొచ్చు. ఇక్కడ మనము ఇది ఎందుకు ఇంత కాన్స్టెంట్ పెట్టాము? డిమాండ్ వాజ్ సఫరింగ్ బికాస్ కోవిడ్, ఇదంతా వల్ల డిమాండ్ సఫర్ అవుతుంది కాబట్టి లోన్స్ చీప్ చేసేసాం. లోన్స్ చీప్ చేస్తే డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది కదా అని చెప్పేసి. బట్ అన్ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ ద వార్ అండ్ ఆల్ ద అదర్ స్టఫ్, ఇన్ఫ్లేషన్ ఈజ్ ఇంక్రీజింగ్. ఆర్ యూ అండర్స్టాండింగ్? సో ఇన్ఫ్లేషన్ ని కూడా టార్గెట్ చేయాలి ఆర్ ఇన్ఫ్లేషన్ ని ట్యాకిల్ చేయాలి అల్టిమేట్ గా. సో దే హ్యాడ్ టు ఇంక్రీజ్ ద రేట్స్. ఇప్పుడు రేట్స్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? డిమాండ్ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, అంటే మళ్ళీ స్లో డౌన్ వచ్చే ఛాన్సెస్. అంటే RBI గవర్నర్ కూర్చుంటే అది ఎంత డిఫికల్ట్ జాబో ఇప్పుడు యూఆర్ అండర్స్టాండింగ్ కదా. సో 2 things యూ హ్యావ్ టు మేనేజ్ అట్ ఎ టైం. క్లియర్? రైట్. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న థింగ్, అకామిడేషన్ అని ఒక పదం ఉంది చూడండి. అకామిడేటివ్, అసలు ఈ సర్ప్రైజింగ్ అది ఎందుకు సర్ప్రైజ్ అన్నారు చెప్పండి? అసలు సడన్ గా పెంచడం అన్నది పాయింట్ కాదు. పాయింట్ ఏమవుతుందంటే ప్రతి మీటింగ్ తర్వాత మా నెక్స్ట్ స్టాండ్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడే చెప్తారనమాట. సో దట్ ఇట్ విల్ క్రియేట్ సమ్ అమౌంట్ ఆఫ్ సర్టనిటీ ఫర్ ద ఇన్వెస్టర్స్ ఆర్ ఫర్ ఆల్ ద ఎకానమీ. ఓకే, ఎకానమీని అబ్జర్వ్ చేసే వాళ్ళకు ఒక, అంటే ఇప్పుడు సడన్ గా ఇలా వచ్చి నేను ఇలా చేసేస్తానని చెప్పలేను కదా. లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వర్క్. చూడండి, సెన్సెక్స్ లంప్స్ యాజ్ లెండర్స్ విల్ట్. సెన్సెక్స్ నిన్న మొత్తం ఇలా పడిపోయింది ఎందుకంటే ఇన్వెస్టర్స్ ఆర్ నాట్ లైకింగ్ ఇట్. క్లియర్? సో మన నెక్స్ట్ స్టాండ్స్ ఏంటి అన్నది ముందే చెప్తాం. సో దేర్ ఆర్ 3 types ఆఫ్ స్టాండ్సెస్: అకామిడేటివ్ స్టాండ్స్, న్యూట్రల్ స్టాండ్స్, క్యాలిబ్రేటెడ్, టైటనింగ్.
అంటే ఇవి హార్డ్ అండ్ ఫాస్ట్ కాదు, ఇలా చెప్తే ఇలానే చేయాలని కాదు, బట్ జనరల్గా ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. సో నా ఆర్బీఐ గవర్నర్ మానిటరీ పాలసీ కమిటీ ఇఫ్ సేస్ దాట్ మా స్టాండ్స్ విల్ బి అకామిడేటివ్ నెక్స్ట్ టైం ఆర్ అవర్ స్టాండ్స్ విల్ బి అకామిడేటివ్ అని అంటే ఐదర్ దే విల్ హోల్డ్ ద రేట్స్ ఆర్ డిక్రీజ్ ద రేట్స్. హోల్డ్ ద రేట్స్ ఆర్ డిక్రీజ్ ద రేట్స్. న్యూట్రల్ అంటే ఏం చేస్తామో తెలీదు. హోల్డ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు, ఇంక్రీజ్ చేయొచ్చు. క్యాలిబ్రేటెడ్ టైట్నింగ్ అంటే ఐదర్ ఐ విల్ హోల్డ్ ద రేట్స్ ఆర్ ఇంక్రీజ్ ద రేట్స్. ఆర్ యూ అండర్స్టాండింగ్? హోల్డింగ్ ద రేట్స్ అంటే 4% ఉంటే 4% ఉంచేస్తాను, ఆర్ అదర్వైజ్ 3.5 ఆర్ 3.8కి తగ్గిస్తాను. అకామిడేటివ్ అంటే ఐ విల్ హోల్డ్ ద రేట్స్ ఆర్ డిక్రీజ్ ద రేట్స్. వాట్ వాజ్ ద స్టాండ్స్ బిఫోర్? అకామిడేటివ్ అని చెప్పారు. బట్ వాట్ డి దే డూ? ఇంక్రీజ్ చేశారు. ఏం చెప్పారో అది చేయలేదు. సో వోంట్ దాట్ బి అ సర్ప్రైజ్? అర్థమవుతుందా? సో దీస్ ఆర్ ద 3 స్టాండ్స్ జనరలీ వాట్ ఎవ్రీ టైం చెప్తారనమాట. అంటే ప్రతి మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ తర్వాత ఇది చెప్తారు. ఐ హోప్ అంటే ఇప్పుడు మీరు ఐ థింక్ యూ కెన్ యాక్చువల్లీ రీడ్ దిస్ ఎవ్రీథింగ్ ఈజీగా. క్లియర్? రెస్ట్ అపార్ట్, ఎస్, నిన్న మేడం ఒక వీడియో తీశారు. వి వర్క్డ్ లిటిల్ ఆన్ దట్. President has no role to play in the mercy plea. Article 161 and 72 ఈ మధ్యలో 90 89 90 89 గ్యాప్ ఉంటుంది. జనరల్గా 89 గ్యాప్ ఉంటుంది. ఈ ఏరియాలో సేమ్ ఆర్టికల్స్ 89 గ్యాప్లో ఉంటాయి. కొన్నిటి తర్వాత 123 213 ఈ రెండు మళ్ళీ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అనమాట. ఇక్కడ ఎంత గ్యాప్ ఉంది? 90 గ్యాప్ వస్తుంది. సో ఇలా గుర్తుపెట్టుకుంటాం అనమాట. ఈ రెండు ఆర్డినెన్స్ మేకింగ్ పవర్, ఇది ప్యాడనింగ్ పవర్. ఇక్కడ 89 ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి 90 అవుతుంది గ్యాప్. దీస్ ఆర్ లిటిల్ ట్రిక్స్. సో 89 గ్యాప్ ఉంటుంది. జస్ట్ టు రిమెంబర్ చెప్తున్నాను. 169 72 161 and 72. సో ఈ ప్యాడనింగ్ పవర్స్ ఎలా యాక్ట్ చేస్తారు జనరల్గా ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ? ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకే, సో ఇఫ్ ఎ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ దట్ దిస్ పర్టికులర్ పర్సన్ హ్యాస్ టు బి గివెన్ మర్సీ ఆర్ ప్యాడనింగ్ పవర్స్ లో మీరు ఇలా చేయండి, కమ్యూట్ చేయండి, రెమిషన్ చేయండి, రెస్పైట్ చేయండి, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్. సో అలా చెప్పినప్పుడు గవర్నర్ హ్యాస్ టు యాక్ట్. ఓకే, అండ్ ఆర్టికల్ 200 కదా, నిన్న ఒక ఆర్టికల్ ఏ చూసాం 200. సో ఆర్టికల్ 200 ప్రకారంగా నార్మల్గా లెజిస్లేటివ్ బిజినెస్ లో జరిగే ఏదైనా బిల్ వచ్చింది అనుకోండి, ఆ బిల్ని ప్రెసిడెంట్ కి రిజర్వ్ చేయొచ్చు గవర్నర్. బట్ దిస్ 161 ఈస్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు దిస్. దిస్ ఈస్ నాట్ ఏ ఆర్డినరీ లెజిస్లేటివ్ బిజినెస్. ఓకే, దట్ ఈస్ పార్డనింగ్ పవర్, and there is nothing as such that has to be referred to president. So this is what the Supreme Court is doing. Supreme Court is the ante valle kada cheppedi, like if there comes a doubt, then final interpreter is Supreme Court. So they are interpreting that president has no role to play in article 161. Clear? ante manaku vachin laane doubts vasta untayi annamata governments kuda, or interpretation kosam మన టీచర్ దగ్గరికి వెళ్తారు అనమాట అల్టిమేట్ గా. సో యూ గాట్ ఇట్ రైట్. సో దట్ ఈస్ ద ఎసెన్స్. సో సెంటర్ ఏం చేస్తుంది? సెంటర్ ఏమంటుందంటే వీ డోంట్ వాంట్ టు గివ్ మర్సీ టు దిస్ పర్టికులర్ పర్సన్ అని. స్టేట్ ఏమంటుంది? వీ వాంట్ టు గివ్ అని చెప్పేసి. సో దెర్ ఈస్ దిస్ స్మాల్ టసల్. అండ్ ఎప్పుడు ఎవరైనా పవర్ ఎలా ఉంటుంది, పవర్ గేమ్స్ ఎలా ఉంటుంది, ఎవ్రీబడి వాంట్స్ మోర్ పవర్ ఫ్రమ్ దేర్. సో సెంటర్ జస్ట్ వాంటెడ్ టు అంటే take away the power of this particular by referring it to president. But Supreme Court వచ్చేసి క్లారిఫై చేసింది that you cannot take this అని చెప్పేసి. అంటే it is a check and balance type law, right? So అట్లా అంటే this is the beauty. This comes again. This is a very important one. So ఒక్క నిమిషం, I just missed one small thing. ఇక్కడ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అని ఉంటుంది అనమాట, ఓఎంఓ. ఇది ఒక్కటే యాడ్ చేసుకోండి. ఇదేం లేదు, ఓన్లీ ద వర్డ్ ఐ వాంటెడ్ టు టెల్. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఏం లేదు. ఏంటంటే ఇది
గవర్నమెంట్ సెక్యూరిటీ సెల్ చేసి డబ్బులు తీసుకొచ్చుకోవడం, అంటే గవర్నమెంట్ సెక్యూరిటీ రోల్ అవుట్ చేసేసి డబ్బులు తెచ్చుకోవడం అనమాట. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే దాట్స్ ఇట్. అంటే దిస్ ఇస్ వన్ మోర్ వే టు గెట్ మనీ. ఓకే, ఓఎంఓ. ఓపీఎం అంటే ఓపీఎమా అంటే దీనికి సంబంధించి ఓపీఎం గురించి అడుగుతుంది. అది ఓఎంఓ అన్న ఓపీఎం అన్న ఒకటే అమ్మా, ఒకటి రెండు ఒకటే. ఓపెన్ మార్కెట్ అన్న ఆపరేషన్ అన్న బారోయింగ్స్ అన్న ఒకటే. ఓకే రైట్. సో సీల్డ్ కవర్ జ్యూరిస్ప్రుడెన్స్ అర్థమైతూ ఉండొచ్చు దట్ వాట్ ఈస్ సీల్డ్ కవర్ జ్యూరిస్ప్రుడెన్స్. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక కేసు నడుస్తూ ఉంటుంది. ఆ కేసులో లైక్ వీ హ్యావ్ 2 parties అండ్ గవర్నమెంట్ జనరల్గా ఒక లిటిగెంట్ ఉంటే దాంట్లో, అండ్ దెర్ ఈస్ సమ్ ఎక్స్ పర్సన్ కూడా ఉన్నాడు. దిస్ ఈస్ ద పార్టీస్ టు ద కేస్. గవర్నమెంట్ ఈస్ వన్ లిటిగెంట్ అండ్ ద అదర్ పర్సన్ ఈస్ ద అదర్ లిటిగెంట్, అండ్ మనకు కోర్టు ఉంటుంది, రైట్? సో ఈ గవర్నమెంట్ వాట్ ఎవర్ ఎవిడెన్సెస్ ఆర్ వాట్ ఎవర్ ఆర్గ్యుమెంట్స్ గవర్నమెంట్ సైడ్ ఉంటాయో అవి సబ్మిట్ చేస్తుంది కోర్ట్కి, బట్ ఇన్ ఏ సీల్డ్ కవర్. ఓకే, సో వీళ్ళు ఏం సబ్మిట్ చేశారు నా గురించి ఆర్ దిస్ పర్టికులర్ ఎక్స్ గురించి అనేది వీళ్ళకి తెలియదు అనమాట. బట్ ద ఫైనల్ డెసిషన్ విల్ బి గివెన్ బై ద కోర్ట్. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది అర్థమవుతుందా? దిస్ పర్టికులర్ పర్సన్ డజంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ హిమ్. సో దిస్ ఈస్ జనరల్లీ టోల్డ్ దట్ దిస్ ఈస్ అగెయిన్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఇది మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటారు, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. జనరల్గా ఒక 2-3 ఉంటాయి అన్నమాట దీంట్లో. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే ఎవ్రీబడి హ్యాస్ ద రైట్ టు బి హర్డ్. ఓకే, వాళ్ళ కేస్ని వాళ్ళు అంటే రైట్ టు బి హర్డ్ అనేది ఫస్ట్ ఒకటి ఉంటుంది. అండ్ సెకండ్ ఈస్ నోబడీ క్యాన్ బి ఎ జడ్జ్ టు హిమ్సెల్ఫ్, అంటే నోబడీ క్యాన్ బి జడ్జ్ ఫర్ దేర్ ఓన్ కాస్. ఓకే, అండ్ ద థర్డ్ వన్ ఈస్ ఎనీ ఈ ట్రయల్ ఇలాంటివి వితౌట్ బయాస్ ఇన్ ఏ న్యూట్రల్ ఫ్యాషన్లో అవ్వాలన్నమాట. ఓకే, సో వాట్ హ్యాపెన్స్ ఇస్ దిస్ పర్టికులర్ ఎక్స్ కెన్ నాట్ అంటే విల్ నాట్ బి ఫీలింగ్ దట్ హీ ఈస్ హర్డ్ ఇన్ ఏ ఫెయిర్ మేనర్. ఓకే, ఆ ట్రయల్ ఫెయిర్ మేనర్లో అవుతుందా లేదా అనేది అసలు తనకు ఒక ఐడియా ఉండదు. ఐ యు అండర్స్టాండింగ్? ఇది రఫేల్ స్కామ్ దగ్గర అంటే జనరల్గా ఇది ఈ పవర్ ఎక్కడి నుంచి వస్తుందంటే సుప్రీంకోర్టు రూల్స్ కొన్ని ఉన్నాయి, అండ్ ఆల్సో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఒకటి ఉంది అనమాట. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సమ్ ఆర్గ్యుమెంట్ ఆర్ సమ్ ఒక సీక్రెట్ డాక్యుమెంట్ రఫేల్ జెట్ ఉంది, రఫేల్ జెట్కి సంబంధించిన అవి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్. సో ఏం చేస్తుంది, వాట్ ఎవర్ ద గవర్నమెంట్ సబ్మిట్స్ ఇట్ కీప్స్ బిఫోర్ ద కోర్ట్, బట్ ఇట్ డజంట్ వాంట్ ఇట్ టు బి ఇన్ ద పబ్లిక్ ప్లాట్ఫామ్. అందుకు అది సీల్డ్ కవర్లో ఇస్తుంది అనమాట. సో పబ్లిక్ హెల్త్ కానీ, పబ్లిక్ మొరాలిటీ కానీ, సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్ కానీ, ఫ్రెండ్లీ రిలేషన్స్, మనకి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా. సో మోరల్లెస్ అలాంటి వాటి మీద డిపెండ్ అయినప్పుడు ద ప్రొపోనెంట్ ఆర్ ద లిటిగెంట్ విల్ గివ్ ఇన్ అ సీల్డ్ కవర్ అనమాట. క్లియర్? సో నౌ యూ కెన్ యాక్చువల్లీ రీడ్ దిస్. మీడియా వన్ అనే ఒక ఛానల్ని బ్యాన్ చేస్తారు, అండ్ దాట్ వాస్ గివెన్ అండర్ ద సీల్డ్ కవర్ అనమాట. దెన్ దీస్ పర్టికులర్ పీపుల్ ఆర్ telling that this is not according to the principles of natural justice and all. And coming to this, so it's a very beautiful photo. ikkada anta beautiful kanichatledu, but anyway, so ee illumination this Anamalai Tiger Reserve ekkadundo chudali kada ippudu manam velli, right? Anamalai Tiger Reserve. So and also what is this phenomena called? Bioluminescence. Bioluminescence. Okay, అంటే బాడీలో జరిగే రియాక్షన్స్ వల్ల లైట్ ఎవాల్వ్ అవుతుంది అనమాట. ఓకే, సో అంటే ఈ లైట్ ఈజ్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ఫిజికల్ ప్రాసెసెస్. ఇక్కడ బయాలజికల్ ప్రాసెసెస్ వల్ల లైట్ ఎవాల్వ్ అవుతుంది. ఓకే, సో ప్లీజ్ లుక్ ఎట్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. బయోల్యూమినిసెన్స్ బేసికలీ బాడీలో ఉన్న కాల్షియం అండ్ ఏటీపీ అంటాం, మన ఎనర్జీ ఏటీపీ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్, ఇవి కలిసి మనకి లైట్ వస్తుంది అనమాట. రైట్, రెస్ట్ అపార్ట్ ఈ నీట్ ఎగ్జామ్షన్ బిల్, దిస్ ఈజ్ ఆర్టికల్ 200 అగైన్. ప్రెసిడెంట్ రిజర్వింగ్
ద అండర్లైన్ కాన్సెప్ట్ ఈస్ నీట్ అనేది ఒక టోటల్గా ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్ కాన్కరెంట్ లిస్ట్, రైట్? ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్ కాన్కరెంట్ లిస్ట్ అండ్ నీట్ బిల్ ఆ కాన్కరెంట్ లిస్ట్ లో తీసుకొచ్చారు, రైట్? ఎడ్యుకేషన్ పరంగా. నౌ what Tamil Nadu is wanting is they want exemption from this NEET. They want their own medical exam. So దానికోసం ఒక బిల్ పాస్ చేశారు which the governor has reserved it for the president because the subject is education which is in concurrent list, and if a law is already present from the center అంటే యూనియన్ సైడ్ నుంచి ఉంటే అదే దాని మీద లా చేయాలి అంటే then this law has to be passed by the governor in order to get the exemption for that from that particular union act. అర్థమవుతుందా? ఆర్టికల్ 200, రైట్? ఇదంతా రైట్. చూడండి, బేసిస్ పాయింట్స్ అంటే అర్థమైంది. మానిటరీ పాలసీ కమిటీ అంటే ఇప్పుడు ఎందుకు పెంచారంటే కూడా లాస్ట్ 3 quarters నుంచి, లాస్ట్ 3 months నుంచి 6% ని బ్రీచ్ అవుతుంది. 6% ఈస్ ద మాక్సిమం లిమిట్. సో 6% బ్రీచ్ అవుతుందంటే దే ఆర్ ఫోర్స్డ్ టు ఇంక్రీజ్ ద రేట్స్. ఎందుకంటే అల్టిమేట్గా ఇన్ఫ్లేషన్ 3 quarters వాళ్ళు ఇన్ఫ్లేషన్ ని కంటైన్ చేయకపోతే దే హ్యావ్ టు గివ్ ద రిపోర్ట్. దేర్ మెయిన్ వర్క్ ఈజ్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్. మానిటరీ పాలసీ కమిటీ మెయిన్ టాస్క్ ఈజ్ ఫర్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్. ఇన్ఫ్లేషన్ కంట్రోలే వాళ్ళ మెయిన్ పాయింట్. అండ్ చూడండి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అగైన్, యుఏఈతోని మనం కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ సిపా. దిస్ ఈస్ నాట్ డైరెక్ట్లీ ఎఫ్టీఏ. అంటే ఎఫ్టీఏలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఏమవుతుందంటే అన్ని ప్రొడక్ట్స్ ఫ్రీ ట్రేడ్ జరుగుతూ ఉంటుంది అనమాట. విత్ దేర్ వోంట్ బి ఎనీ ట్యాక్సెస్ అని కాదు, ఫ్రీ మూవ్మెంట్ ఉంటుంది అనమాట. కైండ్ ఆఫ్ వితౌట్ రెస్ట్రిక్షన్స్. బేసికల్లీ ఏమవుతుందంటే మనం ఇంపోర్ట్స్ మీద రెస్ట్రిక్షన్స్ చేస్తాం కదా, కస్టమ్స్ డ్యూటీస్ ఇలా ఏసీ కానీ ఇట్లాంటివి. సో అలాంటి రెస్ట్రిక్షన్స్ టోటల్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఏమి ఉండవు అనమాట. బట్ ఈ సిపా అనేది కొద్దిగా లిటిల్ బిట్ లెస్సర్ దాన్ ఎఫ్టీఏ. సో ఇక్కడ ఈ ఎక్స్క్లూడెడ్ ప్రొడక్ట్స్ తప్పిస్తే మిగతావన్నీ ఫ్రీ ట్రేడ్. ఇట్ విల్ బి ఈక్వలెంట్. మనకి డొమెస్టిక్ గా క్రియేట్ చేసే ఆ ప్రోడక్ట్ అండ్ బయట యుఏఈ నుంచి వచ్చే ఆ ప్రోడక్ట్ విల్ బి ట్రీటెడ్ ఆన్ ఈక్వల్ టర్మ్స్. క్లియర్? బట్ సో ఒకసారి గెస్ చేయండి ఏమేమి ఉండొచ్చు అని. చూడండి, ప్రొడక్ట్స్ సచ్ యాస్ ఒక్క నిమిషం. ప్రొడక్ట్స్ సచ్ యాస్ టెలివిజన్ యూనిట్స్, పిక్చర్ ట్యూబ్స్, సోప్స్, టాయ్స్, ఇవన్నీ మనం కూడా జనరేట్ చేయొచ్చు కదా. సో ఐ థింక్ ఇక్కడ ఇంకా ఉండాలి, అంటే ఇంకా ఉండొచ్చు. ఇంకా ఫుడ్ ఐటమ్స్ ఇట్లాంటివి కూడా ఉంటాయి కదా. ఎనీవే వాళ్ళు మనకి ఫుడ్ ఐటమ్స్ ఎక్స్పోర్ట్ చేసే అంత లేదు, బికాస్ ఇట్ ఈస్ యూఏఈ అల్టిమేట్లీ, అంటే డిజర్ట్ ఏరియా కదా. సో వెరీ లెస్ ఫుడ్ ఐటమ్స్ విల్ బి ఫ్రమ్ హియర్. మన దగ్గర నుంచే వాళ్ళకి ఫుడ్ ఐటమ్స్ వెళ్తూ ఉంటాయి. రైట్ అమ్మా? ఓకే, డేట్స్ మంచిదే కదా మనకి వాళ్ళ దగ్గర నుంచి వస్తే. ఎస్, నిన్న ఇది చదివాం. వాట్ ఈస్ కంపెన్సేషన్ సెస్? GST compensation cess. Yeah, destination based and source. Destination based tax, GST. Source states are losing. So వాళ్ళకి లూజ్ అవ్వకుండా సెస్ కంపెన్సేషన్ ఇస్తున్నాము. సో దిస్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ లగ్జరీ అండ్ సిన్ గుడ్స్, టొబాకో, పాన్ మసాలా, కార్స్, కోల్, ఇలాంటి వాటి మీద. రెస్ట్ అపార్ట్ రీసెంట్ గానే మనము ఇట్ హ్యాస్ జనరల్ గా 5 years అనుకున్నాం. 2017 to 22 జూన్ అనుకున్నాం. June 30 వరకు ఇచ్చాము 2017 నుంచి 2022. బట్ నౌ ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ టు టిల్ 2026 అనుకుంటా, 2025-26. ఓకే, రీసెంట్ గానే ఇంక్రీజ్ చేస్తారు. అండ్ రెస్ట్ అపార్ట్ ఇక్కడ నథింగ్ మచ్. బేసికలీ ఇది కోవిడ్ టైంలో ఏమైందంటే ఈ కంపెన్సేషన్ సెస్ ప్రాంప్ట్ గా రిలీజ్ చేయలేదు అనమాట. దెర్ వాజ్ లైక్ 80,000 crores అట్లా పెండింగ్ పడిపోయినాయి, 80+ crores. సో ఆల్రెడీ స్టేట్స్ వర్ అండర్ ప్రెషర్ అండ్ ఈ జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ ద్వారా ఇంకా ఇవ్వకపోతే ఏమవుతుంది,
it will be more burdened. So and this always goes on same. Now this is important. సో ఎప్పుడైనా కానీ మనము ఏదైనా ఆర్గ్యుమెంట్ ఎస్పెషల్లీ విచ్ ఈస్ ఇన్ ద వెరీ నెగటివ్ సెన్స్, ఓకే, ఇఫ్ వీఆర్ గోయింగ్ టు క్రిటిసైజ్ గవర్నమెంట్ ఆర్ ఎనీ బాడీ ఆర్ ఎనీబడి, సో అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు హ్యావ్ సాలిడ్ బ్యాకప్. ఓకే, సో కరప్షన్ గురించి చెప్పాలన్నప్పుడు మనం కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ కానీ, ఆర్ ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి చెప్పాలి అంటే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ గురించి కానీ. సో దిస్ ఈస్ నాట్ వర్కింగ్ వెల్ ఇన్ అవర్ కంట్రీ అని చెప్పడానికి వీ హ్యావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ సమ్ అదర్ ఇండెక్స్, సమ్ వెల్ యాక్సెప్టెడ్ ఇండెక్స్. క్లియర్? అంటే ఇది బాగాలేదు అది బాగాలేదు అని డైరెక్ట్గా చెప్పకూడదు అనమాట. సో వాట్ దిస్ పర్టికులర్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఈస్ సేయింగ్ ఈస్ దాట్ ఇక్కడ వైలెన్స్ జరగడం కానీ, ఇట్ డిస్క్రైబ్స్ ఇండియా యాజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ కంట్రీస్ ఫర్ ద మీడియా అని చెప్పేసి చెప్తుంది. సో మనకి ఎస్ఏలో కానీ ఆర్ ఎథిక్స్లో కానీ ఆర్ మెయిన్స్ ఆన్సర్లో నెగిటివ్ పాయింట్స్ రాసేటప్పుడు అకార్డింగ్ టు వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఇండియా ఇస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ ప్లేసెస్ ఫర్ ద జర్నలిస్ట్ ఆర్ ఫర్ ద మీడియా అని చెప్పేసి రాయొచ్చు అనమాట. రెస్ట్ పాటి ఈ హిందుత్వ ఇదంతా అవసరం లేదు మనకు. అంటే వి నీడ్ నాట్ రైట్, అంటే టూ మచ్ డిగ్గింగ్ ఇన్ టు నెగటివ్ జోన్ కూడా కరెక్ట్ కాదనమాట. బికాస్ అల్టిమేట్లీ వీఆర్ గోయింగ్ టు ఎండ్ అప్ ఇన్ బీయింగ్ అన్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, అంటే ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ వీ షుడెంట్ పాయింట్ ఇట్ అవుట్, వీ క్యాన్ పాయింట్ ఇట్ అవుట్ విత్ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. రైట్? రైట్. ప్లీజ్ రిమెంబర్ దిస్ RSF ఆర్ రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్. RSF అంటే రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ అంటారు అన్నమాట. ఓకే, దట్ ఈస్ ఎ ఫ్రెంచ్ వర్డ్, రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్, అండ్ వీఆర్ అరౌండ్ 150. ఓకే, అండ్ వాట్ జనరల్ ఏమేమి కన్సిడర్ చేస్తున్నారు, దిస్ ఈస్ నాట్ సో మచ్ ఇంపార్టెంట్, బట్ మనకు ఒక ఐడియా ఉండడానికి జస్ట్ ఒక్కసారి చూడండి. పొలిటికల్ కాంటెక్స్ట్, లీగల్ ఫ్రేమ్వర్క్, ఎకనామిక్ కాంటెక్స్ట్, సోషియో కల్చరల్ అండ్ సేఫ్టీ ఆఫ్ ద జర్నలిస్ట్. Rest apart, you need not worry too much here. చూడండి, బెస్ట్ స్కోర్స్ ఎవరు ఉన్నారు? నార్డిక్ ట్రయో, నార్వే, డెన్మార్క్ అండ్ స్వీడన్. జనరల్గా ఇవి టాప్ చేస్తూ ఉంటాయి. దేర్ మైట్ బి ఎ క్వశ్చన్ దట్ వై దీస్ నేషన్స్ ఆర్ ఆల్వేస్ ఆన్ ద టాప్. ఐ విల్ గివ్ యూ ద హోంవర్క్. అంటే యూ టేక్ ఎనీ ఇండెక్స్, దీస్ నార్డిక్ కంట్రీస్ ఆర్ జనరల్లీ అట్ ద టాప్. హ్యాపీనెస్ ఇండెక్స్, ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్, రైట్, ఎన్వైరన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. సో ఇలాంటి ఏవి తీసుకున్నా కానీ అవి టాప్లో ఉన్నాయి. సో వాట్ ఈస్ అంటే ఆల్దో దే ఆర్ నాట్ వెరీ రిచ్ నేషన్స్, దే ఆర్ నాట్ ద రిచెస్ట్ నేషన్స్, బట్ దే ఆర్ అంటే బెటర్ పర్ఫార్మింగ్ నేషన్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. సో ఎందుకని ఒకసారి మీరు అది చూడండి. ఎందుకంటే గోయింగ్ ఫార్వర్డ్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు బికమ్ అన్ అడ్మినిస్ట్రేటర్ దెన్ వీ హ్యావ్ టు అడాప్ట్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫ్రమ్ వేర్ ఎవర్ వీ క్యాన్, వేర్ ఎవర్ వీ గెట్. ఓకే, ఇది అవసరం లేదు ఐ థింక్. రైట్, ఒక్క నిమిషం, కింద ఏదో ఇచ్చారు. కార్ల్ మార్క్స్, PSIR పీపుల్, కార్ల్ మార్క్స్ గురించి చదువుకోండి బికాస్ టుడే ఈస్ కార్ల్ మార్క్స్ బర్త్డే. స్టేట్లెస్ సొసైటీ కోసం చెప్తాడు ఫైనల్ గోల్ ఆయన. రైట్, ఆఫ్ సైకిల్ మూవ్ హింట్స్ అట్ మోర్ అగ్రెసివ్ రేట్ ఇంక్రీజెస్. అంటే ఇంకా ఫ్యూచర్లో ఇంకా మోర్ ఇంక్రీజ్, 40 basis points ఇప్పుడే ఇంక్రీజ్ చేశారంటే ఫ్యూచర్లో ఇంకా ఇంక్రీజ్ చేయొచ్చు అన్న ఒక భావన వస్తుందని చెప్పేసి చెప్పవచ్చు. ఎస్, నిన్న మనం చదివాం చూడండి. అంటే ఇక్కడ అంత క్లియర్గా ఇవ్వలేదు, బట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ సేమ్. ఒకసారి అర్థమవుతే this comes again and again and again. ఇది చూడండి. సో నిన్న చెప్పాను కదా అరౌండ్ 219 అని చెప్పాను. ఓకే, లాస్ట్ ఇయర్ 254 వచ్చాయంట. మన మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ ఆర్ అరౌండ్ $430 బిలియన్ ఉన్నాయి. మన సర్వీస్ ఎక్స్పోర్ట్స్ ఆర్ అరౌండ్ $254 బిలియన్. ఓకే, అంటే ఆ బేసిక్ ఐడియా ఈ రేంజ్లో ఉంది అని చెప్పేసి మనకు తెలియాలి. నౌ ఐ విల్ టెల్ దిస్ డిఫరెన్స్. ఇది మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అని ఒకటి ఉంటుంది అనమాట. నేను చెప్పాను కానీ
I wanted to be very sure while I was talking about that. సో మనకి బిఓపి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అని ఉంటుంది. సో దీంట్లో మనకి కరెంట్ అకౌంట్ ఒకటి ఉంటుంది, క్యాపిటల్ అకౌంట్ ఒకటి ఉంటుంది. చెప్పాను కదా, ఈ కరెంట్ అకౌంట్ అంటే ఇమీడియట్గా వచ్చే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అండ్ రెమిటెన్సెస్ ఇలాంటివన్నీ ఉంటాయి. క్యాపిటల్ అకౌంట్ అంటే ఎఫ్పిఐస్, ఎఫ్డిఐస్, లోన్స్, ఓకే, ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో ఈ కరెంట్ అకౌంట్ జనరల్గా మనము డెఫిసిట్లో ఉంటాము అండ్ క్యాపిటల్ అకౌంట్ జనరల్గా మనము సర్ప్లస్లో ఉంటాం. సో ఈ రెండింటిని కలిపితే మనం బిఓపి పాజిటివ్కి వస్తాం అన్నమాట. ఓకే, అర్థమవుతుందా? షెల్ ఐ వాంట్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయనా? ఓకే, సో క్లియర్ ఒకసారి రాసుకోండి. ఈ కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అని రెండు డిఫరెంట్ అకౌంట్. అంటే ఇప్పుడు బేసికలీ ఈ బిఓపి ఈస్ లైక్ our interaction with the external world. India as a nation, how is it interacting on economic terms with the rest of the world? Clear? So daniki manamu two different types. Examples, just like manaki current account, savings account అని ఉంటుంది కదా, just like that. అంటే on a similar terms ఇక్కడ కరెంట్ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్ అని టూ డిఫరెంట్ అకౌంట్స్ లాగా మనం చూస్తాం అనమాట దీన్ని. సో ఈ కరెంట్ అకౌంట్స్ అంటే ఇమీడియట్ టర్మ్ లో మనకు వచ్చే ఇప్పుడు రెమిటెన్సెస్ కానీ, చూడు ఇక్కడ దిస్ క్యాన్ బి ఫర్దర్ డివైడెడ్ ఇంటూ విజిబుల్స్. ఒకసారి పైనకి రాస్తాను. కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. ఈ కరెంట్ అకౌంట్ లో మనకి విజిబుల్స్, ఇన్విజిబుల్స్ ఉంటాయి. విజిబుల్స్ అంటే మనకి డైరెక్ట్గా కనిపించేవి, విచ్ ఆర్ గూడ్స్, టాంజిబుల్ వన్స్. ఓకే, గూడ్స్ ఎక్స్పోర్ట్స్ ఆర్ మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్. ఈ ఇన్విజిబుల్స్లో సర్వీసెస్, ఓకే, అండ్ వీ హ్యావ్ రెమిటెన్సెస్. వాట్ యూ మీన్ బై రెమిటెన్సెస్? ఫారెన్ నుంచి వచ్చే డబ్బులు ఆర్ మన వాళ్ళు ఇక్కడ నుంచి పంపించేది. సో ఇక్కడ రెండు ఉన్నాయి, గూడ్స్ ఇంపోర్ట్ ఉంది, ఎక్స్పోర్ట్ ఉంది. సర్వీస్ ఇంపోర్ట్ ఉంది, ఎక్స్పోర్ట్ ఉంది. కరెంట్ అకౌంట్లు ఇవన్నీ వస్తాయి. రెమిటెన్సెస్ మన నుంచి బయటికి వెళ్ళేవి ఉన్నాయి, మన నుంచి బయటికి జనరల్గా ఎక్కడెక్కడికి వెళ్తాయి? బంగ్లాదేశ్కి, నేపాల్కి, జనరల్గా ఆఫ్రికన్ నేషన్స్కి. హూఎవర్ ఆర్ హియర్ వర్కింగ్ హియర్ అండ్ దే విల్ బి సెండింగ్. జస్ట్ లైక్ యూఎస్లో మన వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి ఎలా డబ్బులు పంపిస్తున్నారో, ఇక్కడ నుంచి కూడా మన దగ్గర నుంచి కూడా డబ్బులు వెళ్తున్నాయి. సో ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ బోత్ ఆర్ హియర్. సర్వీసెస్, రెమిటెన్సెస్, డొనేషన్, గిఫ్ట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ డోంట్ వరీ, దీస్ ఆర్ ద మెయిన్వి. సో జనరల్గా ఏమవుతుందంటే ఇవన్నీ కలిపితే కరెంట్ అకౌంట్ జనరల్గా నెగటివ్ ఉంటుంది అనమాట మనకి. అంటే ద ఇన్వర్డ్ అంటే ఇంపోర్ట్స్ ఆర్ మోర్ దాన్ ఎక్స్పోర్ట్స్. సో కరెంట్ అకౌంట్ ఏమవుతుంది? నెగటివ్ అవుతుంది. ఆర్ యు అండర్స్టాండింగ్? నౌ క్యాపిటల్ అకౌంట్లో ఏమేమి ఉంటాయి? ఎఫ్బిఐస్, ఎఫ్డిఐస్, లోన్స్, ఇంకేమైనా ఉన్నాయా? ఐ థింక్ దాట్స్ ఇట్. లోన్స్, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్, ఎఫ్డిఐస్, ఎఫ్పిఐస్, ఇన్వెస్ట్మెంట్స్, ఇవి డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవి. ఓకే, అండ్ మనకి వరల్డ్ బ్యాంక్ లోన్స్ ఇస్తుంది. న్యూ డెవలప్మెంట్, వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, డిఫరెంట్ బ్యాంక్స్ మనకి లోన్స్ ఇస్తూ ఉంటాయి. ఆ లోన్స్ కూడా వస్తాయి అనమాట ఇక్కడ. అది కూడా క్యాపిటలే కదా. ఇన్వెస్ట్మెంట్స్, లోన్స్, ఇంకేమున్నాయి ఇక్కడ? అంతే, ఇన్వెస్ట్మెంట్స్, లోన్స్, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్. అంటే ఇప్పుడు ప్రైవేట్ బాడీస్ కూడా కమర్షియల్గా బారో చేస్తాయి అనమాట. నాట్ జస్ట్ దే విల్ గెట్ ద ఇన్వెస్ట్మెంట్స్ బట్ ఆల్సో దే బారో ఫ్రమ్ అవుట్ సైడ్. సో ఇది క్యాపిటల్ అకౌంట్. జనరల్గా మనకి ఇది పాజిటివ్ ఉంటుంది అనమాట. ఇది పాజిటివ్ ఉంటుంది, ఇది నెగటివ్ ఉంటుంది. అండ్ ఎఫెక్టివ్గా రెండు కలిపినప్పుడు అది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి, బికాజ్ వీఆర్ డెవలపింగ్ నేషన్, వీఆర్ ఇన్ ఎ గ్రోయింగ్ నేషన్. సో మనకి క్యాపిటల్ ఇన్ఫ్లుయెన్స్ బాగుంటాయి అనమాట. సో ఇది పాజిటివ్గా ఉంటుంది, ఇది నెగిటివ్గా ఉంటుంది. రెండు కలిపిన తర్వాత కూడా మనకి ఫారెక్స్ ఏమవుతుంది? పాజిటివ్లో ఉంటాం అల్టిమేట్గా. ఇది ఫారెక్స్ బయటికి వెళ్ళిపోతుంది ఎక్కువగా, అక్కడ ఫారెక్స్ వీఆర్ గెటింగ్. సో అల్టిమేట్గా వీఆర్ పాజిటివ్ ఇన్ ద ఫారెన్ ఎక్స్చేంజ్. ఓకే, వీ హ్యావ్ మోర్ డాలర్స్ దాన్ we get more dollars than we are spending. అంటే we are in positive ultimate గా. అర్థమవుతుందా? సో దట్ ఈస్ బిఓపి.
BOP positive or BOP negative, and we are a BOP positive nation. సో కరెంట్ అకౌంట్ని క్యాపిటల్ అకౌంట్ని రెండు కలిపితే BOP అవుతుంది అనమాట. ట్రేడ్ డెఫిసిట్ అంటే ఓన్లీ కరెంట్ అకౌంట్ చూస్తాం మనం. ఓకే, ట్రేడ్ డెఫిసిట్లో మళ్ళీ రెమిటెన్సెస్ కూడా ఉండవు. ఓన్లీ ట్రేడ్ అండ్ సర్వీసెస్ అండ్ విజిబుల్స్ ఇన్విజిబుల్స్లో ఓన్లీ గూడ్స్ అండ్ సర్వీసెస్ చూసుకొని మనం ట్రేడ్ డెఫిసిట్ చూసుకుంటాం. అర్థమవుతుందా? ఐ గెటింగ్ టూ టెక్నికల్? ఓకే, ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ అడగండి. ఐ విల్ వెయిట్ ఫర్ మినిట్ ఆర్ టూ. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా ఇక్కడ? కరెంట్ అకౌంట్ క్యాపిటల్ అకౌంట్ అంటే అర్థమైందా? ఎందుకంటే ఇది మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటారు. యూ ఆల్వేస్ హ్యావ్ దిస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అని వస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తున్నాయి ఏంటి? ఏమైనా డౌట్? ఓకే, అర్థం అవ్వట్లేదా లేకపోతే అంతా అర్థమైపోయి సైలెంట్గా ఉంటున్నారు? ఏదో ఒకటి అట్లీస్ట్ చెప్పండి. అది కూడా చెప్పలేకపోతున్నారు, ఏదో చెప్పండి. నవ్వుతారేంటి బాబు? షాకా? సో యా, వాళ్ళు 50 మిలియన్కి పడిపోయారు. దేర్ ఫారెక్స్ రిజర్వ్స్ ఆర్ 50 మిలియన్, విచ్ ఈస్ లైక్ నథింగ్. అసలు మన 600 బిలియన్ ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయి, రైట్? సో ఇంపోర్ట్ కవర్ ఎంత తగ్గిపోతుందో చూడండి. ఇంపోర్ట్ కవర్ ఈజ్ లైక్ దే వాంట్ పెట్రోలియం, దే వాంట్ ఆల్ ద ఎసెన్షియల్స్. ఆ 50 మిలియన్తో ఒక నేషన్ సర్వైవ్ అవ్వాలంటే ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్, రైట్? అండ్ IMF కూడా 6 months అవుతుందంట వాళ్ళకి వచ్చి హెల్ప్ చేసే లోపు. సో హౌ దే ఆర్ గోయింగ్ టు డీల్ విత్ దిస్ అన్నది చూడాలి. ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్. ఓకే, అమ్మా, IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే దేర్ ఆర్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్. బ్రెటన్ వుడ్స్ సమ్మిట్ అని ఒకటి 1940s ఎండ్లో జరుగుతుంది అనమాట. సో దాని నుంచి మనకు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి, వరల్డ్ బ్యాంక్, IMF ఇలాంటివి. సో జనరల్గా IMF ఏం చేస్తుంది అంటే ఎవరికైతే ఈ ఫారెక్స్ రిజర్వ్స్లో ప్రాబ్లమ్స్ వస్తేనో, ఎవరైనా డెట్ ట్రాప్లో ఇరుక్కుంటేనో వాళ్ళకి వచ్చి హెల్ప్ చేస్తుంది అనమాట నేషన్స్కి. అదే వరల్డ్ బ్యాంక్ అయితే జనరల్గా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, ఓకే, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. సో దేర్ ఆర్ లిటిల్ డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ టూ. ఓకే, అండ్ ఈ IMFతో జనరిక్గా చెప్పాలంటే IMF మనకి BOP క్రైసిస్ వచ్చినప్పుడు కూడా 91లో IMF కేమ్ అండ్ దే విల్ అంటే వాళ్ళు డైరెక్ట్గా హెల్ప్ చేయరనమాట. నథింగ్ ఈజ్ ఫర్ ఫ్రీ. ఓకే, సో దే విల్ కమ్ అండ్ గివ్ అస్ సమ్, అంటే ఇలా చేస్తే ఆల్దో వాళ్ళు రీఫార్మ్ చేయడానికి మేము మిమ్మల్ని రీఫార్మ్ చేస్తున్నామని చెప్పేసి చెప్తారు. బట్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఇంపోజిషన్ ఆన్ ద కంట్రీస్. అల్టిమేట్గా చూస్తే అలానే ఉంటుంది అనమాట. సో ఇట్ మే బి ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్. మెనీ కంట్రీస్ యాక్చువల్ అంటే దేర్ ఆర్ వెరీ ఫ్యూ కంట్రీస్ విచ్ యాక్చువల్లీ బౌన్స్డ్ బ్యాక్ ప్రాపర్లీ, లైక్ ఇండియా. Very few examples like that after IMF help. Okay, we have liberalized and we have actually capitalized the benefits which came from the liberalization. But it's not the case with the other countries. Endukante it makes the dependence even more and more on the IMF ilanti vaati meeda. And వాళ్ళు ఓపెన్ చేస్తే ఏమవుతుంది, ఎకానమీస్ సడన్ గా లైక్ డంప్ అవుతాయి అన్నమాట డెవలప్డ్ కంట్రీస్ నుంచి ఆల్రెడీ డెవలపింగ్ కంట్రీస్. సో you always need forex ఇంకెక్కువ forex యూస్ అవుతూ ఉంటుంది. అండ్ when the dumping comes, what happens, the indigenous industries gets collapsed or destroy అయిపోతాయి. సో జనరల్గా IMF నుంచి హెల్ప్ తీసుకోవాలంటే ఇట్స్ ఏ వర్స్ట్ కేస్ సినారియో లాగానే తీసుకుంటారు. ఎందుకంటే దే ఇంపోజ్ ఎ లాట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్. క్లియర్? రిస్ట్రిక్షన్స్ అంటే చూడడానికి అది రిస్ట్రిక్షన్స్ లాగా ఉండవు, బట్ అవి రిస్ట్రిక్షన్స్ అవుతాయి అల్టిమేట్గా ఇఫ్ యూ సీ ఆన్ ఏ లాంగ్ టర్మ్. క్లియరా? సెక్స్ రేషియో అంటే ఏంటో చూడండి. కోవిడ్ పాండమిక్ ఇస్ నాట్ ఓవర్, రైట్? ఈ CRPF, CISF సెక్యూరిటీ ఫోర్సెస్ ఉంటాయి, డిఫరెంట్ సెక్యూరిటీ ఫోర్సెస్ విచ్ ఐ యామ్ ఏ పార్ట్ ఆఫ్ రైట్ నో. సో మనకి CAPF అని ఉంటుంది అనమాట, సెంట్రల్ ఆర్మర్డ్ పోలీస్ ఫోర్సెస్. దీస్ ఆర్ ద ఫోర్సెస్ అండర్ సెంటర్. ఓకే, సో మనకి జనరల్ పోలీస్ ఫోర్సెస్ ఆర్ అండర్ స్టేట్. పోలీస్ ఈజ్ స్టేట్ సబ్జెక్ట్. Okay, but center also need police forces.
See, army is like for the external security. If something is happening with respect to our external security, army goes on and they will tackle about it. But మనకి internal security issues కూడా చాలా ఉంటాయి, నక్సలిజం, రైట్, అండ్ a lot of other issues, ఇన్సర్జెన్సీస్ కానీ సెపరేటిస్ట్ టెండెన్సీస్ కానీ ఇలాంటివి. సో వాటన్నిటిని డీల్ చేయడానికి, అండ్ ఆల్సో వీ హ్యావ్ ఎలక్షన్స్, వెరీ హ్యూజ్ ఎక్సర్సైజ్. ఓకే, సో ఇలాంటివన్నీ డీల్ చేయడానికి మనకి సిఏపిఎఫ్ ఉంటుంది అన్నమాట. సో జనరల్గా దీని కింద మనకి 5 ఫోర్సెస్ ఉంటాయి. బిఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఐటీబీపీ, విచ్ ఈస్ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్, సిఐఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, అండ్ ఎస్ఎస్బి, సశస్త్ర సీమా బల్. సో జనరల్గా ఇవన్నీ ఒక్కొక్క బార్డర్లో కానీ వీటికి స్పెసిఫిక్ ఫంక్షన్స్ ఉంటాయి. బిఎస్ఎఫ్ చూసుకుంటే ఇట్ ఈస్ అట్ ద బార్డర్స్ ఆఫ్ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్, అండ్ నాట్ పాకిస్తాన్ కూడా అంతా ఉండదు, కొంత ఏరియా ఆర్మీ ఉంటుంది, కొంత ఏరియా బిఎస్ఎఫ్ ఉంటుంది, అలా ఉంటుంది. ఓకే, అండ్ ఐటీబీపీ ఈజ్ ఫర్ ఇండో టిబెటన్, అంటే చైనీస్ బార్డర్ని గార్డ్ చేస్తూ ఉంటుంది అనమాట, ఇన్ అరుణాచల్ కానీ ఇన్ ద లే లదాఖ్ కానీ ఇట్లా. సిఐఎస్ఎఫ్ ఈజ్ ఆల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ విచ్ ఐ ఆమ్ ఏ పార్ట్ ఆఫ్. సో అన్ని ఇండస్ట్రీస్ కానీ మాన్యుమెంట్స్ కానీ ఇలాంటివన్నీ సిఐఎస్ఎఫ్, ఆర్ ఎయిర్పోర్ట్స్ కానీ ఇట్లాంటివి. సిఆర్పిఎఫ్ ఈజ్ ఇట్స్ అ బిగ్గెస్ట్ ఫోర్స్, రిజర్వ్, అల్టిమేట్గా రిజర్వ్ పోలీస్ ఫోర్స్. ఏ యాక్షన్కైనా దాన్నే యూజ్ చేస్తారు అనమాట. ఎలాంటి ఎమర్జెన్సీ వచ్చినా కానీ సిఆర్పిఎఫ్నే యూజ్ చేస్తారు. సో ఎలక్షన్స్ కానీ, అండ్ దిస్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్, అంటే ఇక్కడ ఎక్కడైనా తక్కువ పడ్డా సిఆర్పిఎఫ్ఏ వస్తుంది అనమాట. లైక్ పుల్వామా అటాక్ అప్పుడు సిఆర్పిఎఫ్ వాళ్ళు చనిపోయారు, బట్ అక్కడ ఉండాల్సింది ఎవరు? జనరల్గా బిఎస్ఎఫ్ వాళ్ళు. సో ఐ యు అండర్స్టాండింగ్? సో దేనికి కావాలన్నా ఇది తీసుకుంటారు అనమాట, ఎలక్షన్ డ్యూటీస్ కానీ, నక్సలిజంని పోరాడడానికి కానీ, ఎవ్రీథింగ్. అండ్ ఎస్ఎస్బి ఈజ్ సశస్త్ర సీమా బల్. ఇట్ విల్ బి ఆన్ నేపాల్, భూటాన్ బార్డర్స్లో ఉంటుంది అనమాట. క్లియర్? అండ్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటాయి. ఇంకా దిస్ ఈస్ సిఏపిఎఫ్. మనకి సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ ఇట్స్ మ్యాండేట్ ఎక్కడుంది? విచ్ పార్ట్ ఆఫ్ సిలబస్ ఈజ్ ఇట్? GS3లో ఉంటుంది సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ ఇట్స్ మ్యాండేట్. సో ఈ మ్యాండేట్ అర్థం చేసుకోగలగాలి మనం. సో పారామిలిటరీ ఫోర్సెస్ అంటే లిటిల్ డిఫరెంట్. ఇప్పుడు ఈ సిఏపిఎఫ్ ఉంది కదా, సిఏపిఎఫ్ కమ్స్ అండర్ హోమ్ మినిస్ట్రీ. హోమ్ మినిస్ట్రీ టోటల్ గా చూసుకుంటుంది అనమాట. ఈ పారామిలిటరీ వచ్చేసి మనకి బోత్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రెండింటి కింద ఉంటాయి అన్నమాట. ఆర్మీ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్ కాదు, డిఫెన్స్ కిందకి వస్తుంది. ఓకే, ఈ పారామిలిటరీ ఈజ్ లైక్ వీళ్ళ మధ్యలో ఉంటుంది. అస్సాం రైఫిల్స్ కానీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ కానీ, ఇవి దీని కిందకి వస్తాయి అన్నమాట. క్లియర్? స్టెప్ పార్ట్ రైట్. సో ఇది మ్యామ్ నిన్న కూడా ఒక వీడియో తీశారు, క్లియర్గా చూడండి. సో వీ హ్యావ్ టు నో వాట్ ఆల్ ఆర్ నార్డిక్ కంట్రీస్. స్కాండినేవియన్ కంట్రీస్ అంటారు, ఆర్ నార్డిక్ కంట్రీస్ అంటారు వాటిని, ఆర్ బాల్టిక్ నేషన్స్ అంటారు. సో దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ దే ఆర్ కాల్డ్. ఓకే, ఈ నార్వే, స్వీడన్ అండ్ ఫిన్లాండ్, ఐస్లాండ్. అండ్ వీ హ్యావ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఈస్ ఆర్కిటిక్ కౌన్సిల్. ఆర్కిటిక్ కౌన్సిల్ కూడా ఏంటో చూసుకోండి. ఆర్కిటిక్ కౌన్సిల్లో మనకి 8 నేషన్స్ ఉంటాయి, వేర్ వీఆర్ నాట్ మెంబర్స్, రాదర్ దాన్ వీఆర్ అబ్జర్వర్స్. వీఆర్ అబ్జర్వర్స్ సార్. అండ్ సి అంటే మనకి పేపర్లో ఎక్కడి నుంచి ఎలా అయినా క్వశ్చన్స్ అడగవచ్చు అన్నట్టు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ట్రెడిషనల్ గిఫ్ట్స్ ఇచ్చారంట నిన్న ప్రైమ్ మినిస్టర్ వాళ్ళకి వెళ్ళి. సో చూడండి ఏమేమి ఇచ్చాడో. ఇలాంటి దాంట్లో నుంచి క్వశ్చన్స్ దిగుతాయి. రోగాన్ పెయింటింగ్, పష్మీనా అని ఒకటి ఉంటుంది, పష్మీనా స్టోల్ అంటే డోక్రా బోట్. సో లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ అని ఒకటి ఉంటుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఒకసారి చూడండి. మీరు నేను చెప్పినా కానీ మీరు వెళ్ళి వీడియో చూస్తేనే బాగుంటుంది. జనరల్లీ దిస్ ఈస్ ద వే టు క్రియేట్ స్టాచ్యూస్ ఆర్ ఎనీ హ్యాండీక్రాఫ్టెడ్
హ్యాండీక్రాఫ్ట్స్ తయారు చేయడానికి దిస్ ఈజ్ వన్ వే టు క్రియేట్. ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అప్పటి నుంచి కూడా ఉంది మనకి లాస్ట్ ఫ్యాక్స్ టెక్నిక్ అనేది. ఓకే, సో డోక్రా జనరల్గా యాజ్ ఫర్ అస్ ఐ రిమెంబర్ ఇది ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ యాజ్ వెల్. అండ్ పష్మీనా వూల్ ఈస్ ఫ్రమ్ చెంగతంగి గోట్, లద్దాఖ్లో ఉంటుంది. ఈజ్ వన్ ఆఫ్ ద సాఫ్టెస్ట్ వూల్ వీ హ్యావ్. ఓకే, దేర్ ఆర్ 2 types హియర్. పష్మీనా వూల్ ఒకటి ఉంటుంది, దిస్ ఈజ్ జనరల్లీ అల్లవ్డ్. ఓకే, చెంగతంగి గోట్ నుంచి మనము ఆ వూల్ తీసుకొని విల్ గెట్ ఇట్ పష్మీనా వూల్. వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ స్టోల్. ఇది స్టోల్ అంటే మనకి దుపట్టా టైపు, ఆర్ యూ కెన్ ఈవెన్ కాల్ ఇట్ యాజ్ షాలు అంటారు కదా, షాల్. సో పష్మీనా షాల్స్, దిస్ ఈస్ ఫ్రమ్ చెంగతంగి గోట్. ఐ వాంట్ యూ టు సీ ద గోట్ అండ్ దాని ఎండేంజర్ స్టాటస్ ఏమైనా ఉందా, అది లీస్ట్ కన్సర్న్, ఇలాంటివి కూడా ఒకసారి చూడండి. ఓకే, దాని చాలా క్యూట్గా ఉంటుంది. అండ్ వీ హ్యావ్ షాటూష్ వూల్, షాటూష్, SHAHTOOSH, షాటూష్ వూల్. సో దిస్ ఈస్ బ్యాండ్. ఓకే, జనరల్గా మనము ఎందుకు బ్యాండ్ అంటే ఈ షాటూష్ షాల్స్ కోసము మనము ఆ యానిమల్ని, అది యాంటీలోప్, బేసికల్ అది ఒక జింకలాగా ఉంటుంది అనమాట, దాన్ని చంపేయాలి. దాని వూల్ డైరెక్ట్గా తీసుకోలేము. ఇట్ హ్యాస్ టు బి దాని స్కిన్ తీసుకొని దాని నుంచి వూల్ తీసుకోవాల్సి వస్తుంది. వీ కెనాట్ సీవర్ ఇట్, అంటే దాన్ని ఇట్లా కటింగ్ లాగా చేయలేమన్నమాట. దెన్ ఈ షాటూష్ షాల్స్ తయారు చేయాలంటే ఏం చేయాలి, వాటిని చంపేయాలి. వాటిని చంపేయాలంటే వాటి నంబర్ dwindle అయిపోతుంది. గెటింగ్? సో that particular animal is getting suffered because of these shawls. Okay, I don't remember exactly the name of that particular animal. ఒకసారి చూడండి, షాటూష్ wool. So this is banned. Shatosh wool is banned. Pashmina. సో ఇక్కడ నుంచే మనము ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే GI ట్యాగ్స్ వస్తుంది. సో మనకి ఇంపార్టెంట్ GI ట్యాగ్స్ తెలంగాణ అండ్ ఆంధ్రలో ఒకసారి చూసుకోండి. కలంకారీ పెయింటింగ్ కానీ, రైట్, వరంగల్ దుర్రీస్ కానీ. సో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్. నౌ రైట్, చిదంబరం ఇక్కడ, దిస్ ఈస్ ఇంపార్టెంట్ నౌ. రైట్, సెడిషన్ కేస్, సెక్షన్ 124A ఆఫ్ IPC. ఇది నిన్న వచ్చింది, ఇవాళ వచ్చింది. ఈ సెడిషన్ రిపీటెడ్గా యూజ్ చేస్తున్నారు. ఐదర్ సెడిషన్ లా హ్యాస్ టు బి, మనకి ఎలా అయితే ఆఫ్స్పా స్క్రాప్ చేయాలో ఉంచాలో అన్న డిబేట్ ఎలా నడుస్తూ ఉంటుందో, సెడిషన్ గురించి కూడా ఐదర్ ఇట్ హ్యాస్, ఇది కొలోనియల్ ఎరా స్టాట్యూట్ అనమాట. సో ఎ లాట్ ఆఫ్ పీపుల్ సే దట్ సెడిషన్ షుడ్ బి స్క్రాప్డ్, బట్ ఆన్ ఎ బ్రాడర్ స్కేల్ చూస్తే సెడిషన్ ఉండాలా ఉండకూడదా? సెడిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇట్ హ్యాస్ టు బి దేర్. దేశద్రోహం అంటారనమాట, రాజద్రోహం, రైట్? సో ఇది ఉండాలి, బట్ ఇట్ హ్యాస్ టు బి యూజ్డ్ ఇన్ ఎ మోర్ హోలిస్టిక్ సెన్స్. వీ హ్యావ్ టు హ్యావ్ మోర్ checks and balances in order to decrease the misuse. Clear? And Kharak Singh case అని ఒకటి ఉంటుంది దీనికి సంబంధించి. I want you to, Kharak Singh. So delimitation exercise is also a constitutional exercise. ప్రతి సెన్సెస్ తర్వాత జనరల్గా డీలిమిటేషన్ చేస్తారు. అండ్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్కి మాత్రం మనం 1971 సెన్సెస్ వాడుతున్నాం అనమాట. ఇప్పుడు కొత్త పార్లమెంట్ బిల్డింగ్ వచ్చిన తర్వాత we will be having increased number of seats in the parliament, and this opens a very big Pandora box. ఇక్కడ ఏంటంటే సౌత్ వర్సెస్ నార్త్ అన్న డిబేట్ వస్తూ ఉంటుంది ఇక్కడ డీలిమిటేషన్ అనగానే. ఎందుకంటే సౌత్ స్టేట్స్ యాక్చువల్లీ వర్క్డ్ వెల్ ఆన్ పాపులేషన్ కంట్రోల్. టుమారో ఇన్ 2026 వెన్ ద డీలిమిటేషన్, ఎందుకంటే 2026 వరకు ఫ్రీ చేశారనమాట 1971 సెన్సస్తోనే. మంచిగా వినండి తెలియని వాళ్ళు.
1971 సెన్సస్ అంటే 1971లో ఉన్న పాపులేషన్ ప్రకారంగా ఇప్పుడు మనకి ఎంపీస్ ఓకే 545 ఎంపీస్ ఉన్నారు కదా, 543 ఆర్ 545 యా. సో ఈ లోక్సభలో అప్పుడు ఒకవేళ ఒక 60 కోట్లు ఉన్నారనుకో, ఇలా డివైడ్ చేసి ఇచ్చారనమాట అప్పుడున్న పాపులేషన్కి. ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ షూర్ అబౌట్ ది 60 crores, బట్ 60 crores అనుకుంటే 545కి డివైడ్ చేసి 545 డిఫరెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ చేశారు. నౌ నార్దర్న్ స్టేట్స్ అండ్ సదర్న్ స్టేట్స్ వాట్ హ్యాపెన్, వీళ్ళ పాపులేషన్ తగ్గిపోయింది, వీళ్ళ పాపులేషన్ పెరిగింది, ఆర్ నాట్ కంట్రోల్డ్, అలా ఉన్నానే కానీ కంట్రోల్ అవ్వలేదు, ఇక్కడ తగ్గిపోయింది. నౌ ఆఫ్టర్ 2020 యాక్చువల్గా 1971 తర్వాత 2-3 సార్లు ముందుకు ఎందుకు దీన్ని 26 వరకు, ఒకసారి 2001 వరకు ఫ్రీజ్ చేశారు అండ్ తర్వాత 2026 వరకు ఫ్రీజ్ చేశారు. ఎందుకు? దోస్ హూ హ్యావ్ కంట్రోల్ పాపులేషన్ షుడ్ బి పీనలైజ్డ్, రైట్? ఎందుకు? ఇక్కడ తక్కువ పాపులేషన్ ఉన్నారు, ఇక్కడ ఎక్కువ పాపులేషన్ ఉన్నారు, అండ్ ఇక్కడ పాపులేషన్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎక్కువ రిప్రజెంటేటివ్స్ అవుతారు. సో ఆన్ ఏ బ్రాడర్ స్కేల్ పార్లమెంట్లో చూసుకుంటే నార్దర్న్ స్టేట్స్ విల్ గెట్ మోర్ రిప్రజెంటేషన్ దాన్ ద సదర్న్ స్టేట్స్ అండ్ వీళ్ళకి పవర్ పోతుంది, రైట్? సో ఇట్ హ్యాస్ టు బి వెయిట్ అండ్ ఇప్పుడు వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉంటారు అన్నమాట. 2026లో వెన్ ఆఫ్ కోర్స్ వీఆర్ గెటింగ్ ఎ న్యూ పార్లమెంట్ బిల్డింగ్ నియర్లీ హ్యావింగ్ ద కెపాసిటీ ఆఫ్ 1000 MPs. సో అప్పుడు సదర్న్ స్టేట్స్కి ఎలా ఇస్తారన్నది ఇట్స్ ఏ అంటే అది వేచి చూడాల్సిన విషయం. క్లియర్? సో యూనియన్ టెరిటరీ ఇచ్చిన తర్వాత డీలిమిటేషన్ చేయాలన్నమాట. డీలిమిటేషన్ చేసినప్పుడు బై ది వే ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో ఓవరాల్గా 545 వాటికి ఫిక్స్ చేసేసారు, బట్ ఇంటర్నల్ రీఅడ్జస్ట్మెంట్ అయితే చేయాలి ప్రతి సెన్సస్ తర్వాత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణకి 119 సీట్స్ కదా, 119 సీట్స్. వాట్ అబౌట్ ఆంధ్ర? 175 సీట్స్. సో ప్రతి సెన్సస్ తర్వాత ఈ 175 సీట్స్ రీఅడ్జస్ట్ అయిపోతాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్స్ విల్ బి ద సేమ్, రిజర్వేషన్ విల్ బి ద సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే ఇక్కడ ముందు లెటర్ సపోజ్ ఇక్కడ 3 crore పాపులేషన్ ఉన్నారు అనుకుందాం 2011లో, ఇప్పుడు 5 crores అయ్యారు. ఓకే, కొన్ని ఏరియాస్లో తగ్గుతారు, కొన్ని ఏరియాస్లో పెరుగుతారు. దిస్ ఈస్ వాట్ జనరల్లీ హ్యాపెన్స్, రైట్? సో ప్రతి సెన్సస్ తర్వాత ఎఫెక్టివ్గా ఈ 119 పాపులేషన్ ఆర్ 119 MLAs ఎవరైతే ఉన్నారో దే నీడ్ టు రిప్రజెంట్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మోర్ ఆర్ లెస్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఓకే, సో ఈక్వల్ నెంబర్ ఆఫ్ పీపుల్కి చెప్పాలి అంటే కొన్నిసార్లు కొన్ని గ్రామాలు ఒక కాన్స్టిట్యుయెన్సీలోకి పోతుంది, కొన్ని గ్రామాలు ఇంకో కాన్స్టిట్యుయెన్సీలోకి పోతాయి ఆఫ్టర్ ద సెన్సస్ రీఅడ్జస్ట్మెంట్. ఆర్ యూ అండర్స్టాండింగ్ వాట్ ఐమ్ సెయింగ్? సో ఇంటర్నల్ రీఅడ్జస్ట్మెంట్ అయితే చేస్తారనమాట ప్రతిసారి, బట్ ద నంబర్ ఈస్ కాన్స్టెంట్. 545 నంబర్ ఈస్ ఆల్సో కాన్స్టెంట్. క్లియర్? ప్రతి సెన్సస్ తర్వాత ఇచ్చేయాలి. దిస్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ ఎక్సర్సైజ్. ఆల్దో డీలిమిటేషన్ కమిషన్ ఇస్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ which has to be a statutory body, but the exercise which is being done under delimitation is a constitutional exercise. Clear? There is a difference. Delimitation commission is not a constitutional body. It is written that the parliament will make a statute and a body will be formed which will undertake delimitation. And let me tell you, delimitation commission ichina edaithe undo, it cannot be called in any court of law. Okay, వాళ్ళు చెప్పింది ఫాలో అయిపోవాలన్నమాట. నెక్స్ట్ ఉందా టైమ్? ఉంది కదా. రైట్, ఈ బిఓపి చెప్పాను కదా, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ డెఫిసిట్, inevitable increase. So they are saying that it has to be inevitably increased. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీ నోట్స్లో ఎక్కడైతే ఉందో ఇండియా అండ్ నార్డిక్ కంట్రీస్ ఆర్ ఇండియా అండ్ జర్మనీ, ఇండియా అండ్ ఫ్రాన్స్, వీటన్నిటి గురించి బేసిక్ నోట్స్ రాస్తారు. పీపుల్ టు పీపుల్, కల్చరల్ టైస్, ఎకనామిక్ టైస్, ఎంత ఇంపోర్ట్స్ ఎంత ఎక్స్పోర్ట్స్, ఇవన్నీ గుర్తుపెట్టుకుని అవసరం లేదు, బట్ విల్ గెట్ ద ఐడియా ఎన్ని $1 billion మనం వాళ్ళకి పంపిస్తున్నాం, ఎన్ని $1 billion అక్కడ నుంచి వస్తున్నాయి,
right? And especially with France, with UK or Italy, మనకి డిఫెన్స్ అగ్రిమెంట్స్ కూడా ఉంటాయి. ఓకే, సో అక్కడ నుంచి వైన్ కానీ ఇలాంటివి కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి మన దగ్గరికి, ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇట్లాంటివి. ఇది నార్మల్ డిస్కషన్ ఇదంతా. నేపాల్లో ఏం జరుగుతుందని చెప్తున్నారు, ఇట్ మే నాట్ బి టూ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అస్, బట్ దే ఆర్ కంపేరింగ్ అస్ విత్ ద పిఓపి క్రైసిస్ ఆఫ్ 1991. నేను ఇప్పుడే రీసెంట్గా చెప్పాను ఈ బిఓపి అని, అందుకే చెప్పాను యాక్చువల్లీ ఇవాళ. సో అర్థమైంది కదా, బిఓపి అంటే క్యాపిటల్ అండ్ కరెంట్ అకౌంట్ రెండు సఫర్ అవుతే బిఓపి క్రైసిస్ వస్తుంది. సో ఇంకొక డిస్కషన్ ఉంది దట్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ నీడ్స్ అనదర్ మోడల్. సో మనది డైరెక్ట్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఈజ్ విత్ ద మానిటరీ పాలసీ కమిటీ విచ్ ఈస్ హ్యావింగ్ దిస్ 4 to 6%, సారీ 2 to 6% బ్యాండ్ విడ్త్. సో వీళ్ళు ఏం చెప్తారంటే there has to be another model. అంటే ఈ మ్యాక్రో ఎకనామికల్గా వెన్ యూ ఆర్ డీలింగ్, జస్ట్ I'll tell you what is the problem with this particular inflation targeting. ఇప్పుడు ఆర్బీఐ చేతిలో కొన్ని థింగ్స్ ఉన్నాయి, రెపో కంట్రోల్, ఈ రెపో రేట్స్ ఇలాంటివన్నీ. బట్ అన్ఫార్చునేట్లీ మన మానిటరీ పాలసీ సరిగా వర్క్ అవ్వదు అనమాట. అంటే జనరల్గా ఏమవుతుందంటే వీళ్ళు రెపో రేటు పెంచినప్పుడు రేట్స్ ఆఫ్ లోన్స్ పెరుగుతాయి, లోన్ రేట్స్ పెరుగుతాయి. ఓకే, రెపో రేట్ తగ్గించినప్పుడు రేట్స్ని తగ్గించరు. దిస్ జనరల్లీ హ్యాపెన్స్. సో మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్ అంటాం అనమాట దీన్ని. ఈ మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్ సరిగా జరగదు. వాట్ సెంట్రల్ బ్యాంక్ ఈస్ ఇంటెండింగ్ టు డూ, that doesn't generally happen on the ground. So there are various reasons. One fundamental reason with respect to Indian context is we save a lot. Okay, mana deposit ratio or mana savings rate is very high vis-a-vis the developed countries. Can you know why? Like, can you tell me why mana savings rate enduku ekku untayi, or why do we have this tendency to save much? ఒకసారి ఆలోచించండి. యుఎస్ ఇట్లాంటి డెవలప్డ్ నేషన్స్లో సేవింగ్స్ తక్కువ ఉంటాయి. అసలు సేవింగ్స్ ఎందుకు చేస్తాం చెప్పండి? రైట్, ఫర్ అవర్ ఫ్యూచర్. సో అంటే మనకి సెక్యూరిటీ మెకానిజమ్స్ తక్కువ ఉంటాయి. హెల్త్ ఇన్సూరెన్స్ ఇలాంటివి సరిగా లేకపోవడం వల్ల ఫ్యూచర్గా మనకి ఏదైనా ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి మనం ముందు నుంచే సేవ్ చేస్తాం. అండ్ వీ హ్యావ్ దిస్ సోషల్ ఈవెంట్స్ కూడా ఉంటాయి, మ్యారేజ్, డెత్ ఇలాంటివన్నీ, రైట్? సో వీ టెన్ టు సేవ్ ఎ లాట్. సో ఈ బ్యాంక్స్కి మనీ ఈజ్ నాట్ కమింగ్ ఓన్లీ ఫ్రమ్ ఆర్బీఐ. ఆర్బీఐ నుంచే రావట్లేదు మనీ. దే ఆర్ ఆల్సో బ్యాంక్స్ ఆర్ గెటింగ్ కన్సిడరబుల్ చంక్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద పీపుల్. సో డైనమిక్స్ పీపుల్ దగ్గర నుంచి విత్డ్రాల్స్ ఉన్నాయా, డిపాజిట్స్ ఎక్కువ ఉన్నాయా అన్న దాన్ని బట్టి కూడా వాళ్ళు డీల్ చేసుకుంటా ఉండాలన్నమాట. ఒకవేళ ఆర్బీఐయే డబ్బులు ఎక్కువ ఇస్తూ ఉంటే ఆర్బీఐ ఏం చెప్తే అది వింటారు, రైట్? బట్ ఆర్బీఐ ఇస్ నాట్ ద ఓన్లీ ఏజెంట్ విచ్ ఈస్ ఎయిడింగ్ ద. అదే ఇప్పుడు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ తీసుకుందాం. యుఎస్ వాళ్ళ సెంట్రల్ బ్యాంక్ని ఫెడరల్ రిజర్వ్ అంటాం. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు పైకి కిందికి చేస్తే రెపో రేట్స్ ఈజీగా ట్రాన్స్మిట్ అవుతాయి. ఎందుకంటే బ్యాంక్స్ గెట్ ఎ లాట్ ఆఫ్ మనీ ఫ్రమ్ ఫెడ్ రిజర్వ్. అక్కడ స్పెండింగ్ ఎక్కువ ఉంటుంది, ఎక్స్పెండిచర్ ఫ్రమ్ ద సిటిజన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దే డోంట్ కేర్ ఇన్ ద సెన్స్ లైక్ వాళ్ళ హెల్త్ ఖరాబ్ అవుతే వెంటనే దే విల్ బి హ్యావింగ్ ఇన్సూరెన్స్, రైట్? సో ఇలాంటి మెకానిజమ్స్ ఉంటాయి కాబట్టి దే డోంట్ సేవ్ మచ్. సో బ్యాంక్స్ గెట్ మోర్ మనీ ఫ్రమ్ ద ఫెడ్ రిజర్వ్. సో ట్రాన్స్మిషన్ ఎక్కువ ఉంటుంది. సో ఇదంతా ఎందుకు చెప్పానంటే ఈ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ మోడల్ అనేది సస్టైనబుల్ కాదు అని అంటారు. ఎందుకంటే అల్టిమేట్గా ఇన్ఫ్లేషన్ తగ్గించమని చెప్పేసి ఇన్ఫ్లేషన్ తగ్గించమని చెప్పేసి ఏం చేసింది? రెపో రేట్ పెంచింది ఆర్బీఐ. బట్ ఎఫెక్టివ్లీ అది ట్రాన్స్మిట్ అవ్వకపోతే ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవ్వదు. ఆర్ యు అండర్స్టాండింగ్? రెపో రేట్ ఎందుకు పెంచారు? ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి. అర్థమవుతుందా? బట్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవ్వదు. ఎందుకు? ట్రాన్స్మిషన్ సరిగా జరగదు కాబట్టి. సో దీస్ పీపుల్ ఆర్ హ్యావింగ్ అనదర్ ఒపీనియన్. ఈ పుల్లప్రే బాలకృష్ణన్ అని ఆయన, ఐఎమ్ కోజికోడ్. సో హీస్
giving or he is suggesting another model. It is his opinion. You can actually study about it. Point అక్కడ నుంచి జనరేట్ అవుతుంది అనమాట. సో వర్కర్స్ హిట్ ద హార్డెస్ట్. అగైన్ నిన్న కూడా వచ్చింది, ఇవాళ కూడా వచ్చింది. ఉమెన్ అండ్ ద సాలరీడ్ వర్కర్స్ ఆర్, చూడండి ఇది, ఐ డోంట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ ఫార్మ్స్. ఎప్పుడు అది చదవను నేను, ఇవాళ కూడా చదవలేదు. ఒకసారి చూసుకోండి, అదొకటి చదవలేదు నేను. ఎందుకు ఆ ప్లేస్ అంటే నాకు నచ్చదు పేపర్లో. ఆల్వేస్ ఐ హ్యావ్ దిస్ టెండెన్సీ. రెస్ట్ అపార్ట్ ఐ థింక్ ఒకసారి పైకి వెళ్దాము. ఇంకో 5 minutes ఉన్నట్టుంది కదా మనకి. ఐ వాంట్ యూ టు రీడ్ క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి. క్లౌడ్ బర్స్ట్ లో పెద్దగా ఏం లేదు. సడన్ ఫాల్ ఆఫ్ లాట్ ఆఫ్ రెయిన్. హైటెక్ సిటీ, bridging the gap, judicial. This is done. This is done. ఒకసారి సరే వచ్చింది కదా కాబట్టి చూడండి. విత్ జెడ్ సెక్యూరిటీ, జెడ్ ప్లస్ సెక్యూరిటీ, వై సెక్యూరిటీ, ఎక్స్ సెక్యూరిటీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. నాట్ సో మచ్ ఇంపార్టెంట్, బట్ ఒకసారి అంటే జెడ్ ప్లస్ ఈజ్ ద టాప్ మోస్ట్, తర్వాత జెడ్ వస్తుంది, తర్వాత వై వస్తుంది, తర్వాత ఎక్స్ వస్తుంది అనమాట. సో ఈ ధర్మపురి అరవింద్కి వై కేటగిరీ ఇచ్చారనమాట. ఓకే, సో different levels of security given to VIPs and VVIPs. So this is the most costliest one, Z plus security. Inka mota boy. ఇవాళ అయిపో కొట్టేసామా ఇదంతా. సోరీ, 1 lakh crore స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వగలుగుతారా? వాట్ ఈస్ అవర్ బడ్జెట్? టోటల్ బడ్జెట్ 39 lakh crore ఉంది ఇండియాది. మనది 3 or 4 lakh crore అనుకుంటా తెలంగాణది. 3,52,000. సో దాంట్లోంచి 1 lakh crore ఒక దగ్గరికి ఇచ్చేస్తే ఏమవుతుంది? సెంటర్ ఎందుకు ఇస్తుంది భయ్యా మనకి? ఇదిగోండి, షిగెల్లా బ్యాక్టీరియా అని ఒకటి ఉంది. వాట్ ఈస్ షిగెల్లా అని అడగొచ్చు అనమాట ఎగ్జామ్లో. ఆర్ వేర్ డూ యూ జనరల్లీ ఫైండ్ దిస్ ఫుడ్ పాయిజనింగ్ అండ్ ఆల్. జస్ట్ నోట్ ఇట్. ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి? ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లోకి వెళ్తాయి అనమాట. నాట్ సో మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ మెయిన్స్ ఆర్ ఇంటర్వ్యూ. యూ డోంట్ ఫైండ్ ఇట్ ఎనీవేర్, బట్ యునో జనరల్గా అట్లీస్ట్ ఇది మెయిన్ ఎగ్జామ్లో కూడా అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు. బట్ దీస్ ఆర్ ద వన్స్ విచ్ జనరల్లీ కిల్ అవర్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే దీస్ విల్ బి గివెన్ ఇన్ ద టెస్ట్ సిరీస్, అండ్ అది తెలియకపోతే యూ విల్ ఫీల్ దట్ యూ డోంట్ నో. సో జస్ట్ దట్ ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమో లేకుండా ఉండడానికి ఇలాంటి జస్ట్ ఒకసారి ప్రిలిమ్స్లో రాసి పెట్టుకోండి. రైట్, ఐ థింక్ we are done. Any doubts? Yeah, this is very important. Very good. 3D printed gloves. 3D printed gloves for stroke treatment anta. Okay, so this is little counterintuitive. So generally చాలా సార్లు ఇచ్చారు ఇప్పటికే ప్రిలిమ్స్ లో. అంటే యూపీఎస్సీ లవ్స్ దీస్ కైండ్ ఆఫ్ వన్స్ అనమాట. క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కానీ, స్ట్రోక్ ట్రీట్మెంట్స్, లైఫ్ స్టైల్ డిసీజెస్ వస్తూ ఉంటాయి అనమాట. గోయింగ్ ఫార్వర్డ్ ఎప్పుడైనా అంటే యూ విల్ ఫీల్ యూ విల్ అండర్స్టాండ్ ద బ్యూటీ ఆఫ్ యూపీఎస్సీ, దట్ దే థింక్ 5-10 years అహెడ్ కూడా. క్వశ్చన్స్ కూడా అలానే ఉంటాయి, రైట్? క్రిస్పర్ కాస్నైన్ 2019లో నోబెల్ ప్రైజ్ వస్తే 2018లోనే క్వశ్చన్లో వస్తుంది అనమాట పేపర్లో.
సో అంటే కొన్ని రోజులకి ఆ బ్యూటీ అర్థమవుతుంది, చాలా బాగుంటుంది అనమాట. యూపీఎస్సీ ముందే ప్రెడిక్ట్ చేస్తాయి చాలా చాలా బ్యూటిఫుల్ థింగ్స్ని. సో అందుకని చెప్పేసి ఈ 3D ప్రింటెడ్ గ్లౌస్ ఆర్ 3D టెక్నాలజీ, 3D ప్రింటింగ్ టెక్నాలజీ, దిస్ బికమ్స్ ఇంపార్టెంట్. వియరబుల్ టెక్నాలజీస్ అని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఇచ్చారు మనకి. వియరబుల్ టెక్నాలజీస్ ఆర్ వాచెస్, బ్యాండ్స్ అండ్ ఆల్. సో that is going to be the future. కాబట్టి ఇది ఒకసారి చూసుకొని 3D printing, what is 3D printing, how is it different, and how is actually aids us for artificial intelligence, ML, ఈ రెండింటిని ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చు అంటే నాట్ సో మచ్ అంటే I don't want you to dig too much into this. Rather ఒక బేసిక్ ఐడియా ఉండాలి. What is ML, what is IoT, what is AI, what is 3D printing, and how these can be integrated together, right? What are the applications, especially the applications part. Okay, that's it. I think we are done. Any doubts? Cheppandi, any doubts? Any doubt? ఎందుకు ఇంత సైలెంట్ అయిపోతున్నారు? లైక్ అట్లీస్ట్ టెల్ ఎనీబడి, హౌ ఆర్ యూ ఫీలింగ్ ఇన్ ద ఇనీషియల్ డేస్? ఎంత ఒక 10 days అయిందా మీకు స్టార్ట్ అయ్యి? 10-15 days. ఓకే ఓకే. సో ఆర్ యూ వెల్ వర్స్డ్? ఎలా చదవాలో అర్థమవుతుందా పేపర్ ఇప్పుడు? ఎనీ ప్రాబ్లమ్ యూ ఆర్ ఫేసింగ్? టైం ఇబ్బంది. ఎప్పటి నుంచి ఎప్పటికి జరుగుతాయి మీకు క్లాసెస్? మిగతా హాఫ్ డే ఖాళీ కదా మరి. సో కీప్ డూయింగ్ స్టఫ్, ఓకే, కీప్ డూయింగ్ థింగ్స్. ఇక్కడ చదువుకున్నవన్నీ మళ్ళీ రివైజ్ చేయండి. విచ్ ఐ కుడ్ సే దట్స్ ద ఫండమెంటల్ థింగ్ విచ్ యూ కెన్ డూ. ఇప్పుడు ఇక్కడ టీచ్ చేసినవి చాలా మంది అడుగుతున్నారు. ఇక్కడ టీచ్ చేసినవి 3 things ఉండాలి. టీచ్ చేసేవి అండ్ మన ఈ బుక్స్ ఉన్నాయి కదా, రిఫరెన్స్ బుక్స్, స్టాండర్డ్ బుక్స్ అండ్ యువర్ న్యూస్ పేపర్. ఈ 3 things షుడ్ బి ద బైబుల్స్. ఇవే చేయాలి, ఇంతకంటే ఏమవుతుంది మీకు, అంటే ఇంతకంటే ఇదే ఎక్కువ. సో అండ్ వాట్ ఐ వాస్ టెలింగ్ యూ పీపుల్ హియర్ ఈస్ దట్ ఇక్కడ నీకు గైడ్ ఉంటుంది, ఇక్కడ మనకి గైడ్ ఉంటుంది. గైడ్ ఇన్ ద సెన్స్ ఇక్కడ వీళ్ళు చెప్పిందే చేస్తాము, ఇక్కడ మోరల్లెస్ లైక్ ఆ బుక్లో ఉన్నదే చదువుతాము. దిస్ హియర్ కమ్స్ ద ఫ్రీ హ్యాండ్. ఇక్కడ నుంచి మనం గూగుల్కి వెళ్తాము, ఇక్కడ నుంచి మనము వి స్టార్ట్ గో ఆన్ ఎక్స్ప్లోరింగ్. సో దిస్ ఎక్స్ప్లోరేషన్ హ్యాస్ టు బి గైడెడ్ ఎక్స్ప్లోరేషన్. సో గైడెడ్ ఎక్స్ప్లోరేషన్ కోసమే నేను మీకు ఎవర్ నోట్ ఇచ్చా అనమాట. సో ఇక్కడ ఏం చదివినా ఇట్ హ్యాస్ టు గో ఇన్ టు ద ఎవర్ నోట్. ఓకే, if it is not going into the Evernote, then you are reading some unnecessary things anamata. You are wasting a lot of your time anamata. Are you getting? So indu kosam nenu Evernote ichanu. Clear? Andukani Evernote cheskondi and you will know ekkada enduku chaduvutunnanu em chestunnanu annadi clear cut idea untadi. So ikkada meeru if you are lost, then ee time ఇక్కడ మీరు స్పెండ్ చేయలేరు. ఎందుకంటే అమౌంట్ ఆఫ్ టైమ్ టు అన్ ఇండివిజువల్ ఈస్ కాన్స్టెంట్. సో ఇక్కడ మినిమైజ్ చేసుకోవాలి, ఆర్ ఇక్కడ గైడ్ చేసుకోవాలి. సో దట్ ఇక్కడ చేసేది ఇక్కడికి ఫర్ ఎగ్జాంపుల్ రెపో రేట్ వచ్చింది, ఆర్ లెటర్ సపోజ్ ఒక యానిమల్ వచ్చింది, టైగర్ రిజర్వ్ వచ్చింది. సో అసలు టైగర్ రిజర్వ్స్ ఏంటి? యూ విల్ గో టు యువర్ రిఫరెన్స్ బుక్స్. ఎందుకంటే మేబీ ఇక్కడ ఇవ్వాలే మిమ్మల్ని, మీకు ఇక్కడ చెప్పి ఉండకపోవచ్చు, రైట్? ఆ ఎన్వైరన్మెంట్ క్లాసెస్ కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ అవ్వచ్చు, ఆర్ సంథింగ్ కెన్ హ్యాపెన్. సో మీరు ఏం చేస్తారు, మీ రిఫరెన్స్ బుక్ ఉంది శంకర్ ఐఏఎస్ జనరల్గా, విచ్ ఈస్ జనరలీ సజెస్టబుల్ ఫర్ ఎన్వైరన్మెంట్. సో ఏం చేస్తారు, ఈ టైగర్ రిజర్వ్స్ ఏదైనా స్టాట్యూట్ ఉందా దాని కింద, ఆర్ NTCA అంటే ఏంటి, హౌ దీస్ ఆర్ డిక్లేర్డ్, టైగర్ రిజర్వ్ ఎందుకు డిక్లేర్ చేస్తారు, ఆర్ టైగర్ రిజర్వ్ డిక్లేర్ చేస్తే హౌ దే విల్ బి ప్రొటెక్టెడ్, ఇలాంటి థింగ్స్ మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి చూసుకోగలగాలి. సో ఆల్వేస్ యూ హ్యావ్ టు రీడైరెక్ట్ హియర్ టు హియర్, ఆర్ యూ హ్యావ్ టు రీడైరెక్ట్ ఫ్రమ్ హియర్ టు ఎనీవేర్. బట్ ఎక్కడికైనా వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు దట్ హ్యాస్ టు బి డన్ ఇన్ టు ద ఎవర్ నోట్. సో మీరు ఏం చేసినా కానీ ఇట్ విల్ బి టోటల్ ఇన్ టు ద లూప్. క్లియర్? దట్స్ ఇట్, డన్ దెన్. థ్యాంక్ యూ వెరీ మచ్.